అందరికీ ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్. ఓఫర్ మినిస్ట్రీస్ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఈ రోజు మీ మధ్యలోకి ఒక ప్రత్యేకమైన అంశం మీద చర్చించడానికి వచ్చాము. ఈ రోజు చర్చ యేసు దేవుడా, దేవుని కంటే తక్కువ వాడా? ఈ విషయాన్ని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని వేదికగా చేసుకొని చాలా మంది యూట్యూబ్ లో కానీ మరి ఫేస్బుక్ లో వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సత్యం ఏంటి, మరి సత్యాన్ని స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది వచ్చి యేసు దేవుడి కంటే తక్కువ వాడని, యేసు దేవునితో సమానుడు కాదని, తర్వాత ఇంకొంతమంది అసలు యేసు దేవుడే కాదని, మరికొందరు యేసు దేవునితో సమానుడని రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. మరి లేఖనం ఏమి సెలవిస్తుంది, బైబిల్ మనకి ఏది చెప్తుందో దాన్నే మనము ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అంత్యకాలంలో మరి సత్యాన్ని తెలుసుకొని సత్యానుసారంగా మనం నడుచుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ఈ విషయాలపైన మనతో చర్చించడానికి మనతో ఈరోజు జాయిన్ అవుతున్నారు పాస్టర్ స్వరాజ్ గారు సంగారెడ్డి నుండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, వెల్కమ్, గుడ్ ఈవినింగ్. అండ్ పాస్టర్ సునీల్ గారు, వారు కూడా గజ్వెల్ ప్రాంతంలో సేవ చేస్తున్నారు, వారు కూడా మనతో ఈరోజు జాయిన్ అవుతున్నారు. సునీల్ గారు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్. అండ్ పాస్టర్ అశోక్ భరత్ గారు మంచిర్యాల నుండి వారు జాయిన్ అవుతున్నారు. పాస్టర్ గారు, వెల్కమ్, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఓకే, సో మొట్టమొదటిగా పాస్టర్ సునీల్ గారికి ప్రశ్న అండి. చెప్పండి, టైటిల్ మీదే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను సునీల్ గారు. యేసు దేవుడా లేదంటే దేవుడి కంటే తక్కువ వాడా? ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అదేవిధంగా నా ఈ యొక్క చర్చలో పాల్గొంటున్నటువంటి కోవక్తులు పాస్టర్ స్వరాజ్ గారికి, అదేవిధంగా అశోక్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అడిగినటువంటి ప్రశ్న ఏతుంది, యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కంటే తక్కువ వాడు అని చాలా మంది నిజానికి ఇంతకు ముందు మేడం గారు అన్నట్టుగా సోషల్ మీడియాని వేదిక చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరు అనేటటువంటి విషయం అర్థం కావాలంటే వారికి ఖచ్చితంగా ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత లేకపోతే యేసు ఎవరు అర్థం కాదు. యేసుక్రీస్తు తండ్రి కంటే చిన్నవాడు. ఎందుకంటే యేసు ప్రభుల వారు అన్నారు, నా తండ్రి నాకంటే గొప్పవాడు అని. ఆ యేసుక్రీస్తుకే మరి బైబిల్లో తండ్రి అనే దేవుడే సాక్ష్యం ఇస్తాడు ఈయన గురించి. ఈయనకు కూడా పెట్టిన పేరు ఏంటంటే ఆయన కూడా ఒక తండ్రి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఎవరికున్న పేరు ఇది అంటే యేసుక్రీస్తుకున్న పేరు. యేసుక్రీస్తుకు తండ్రి అయినటువంటి నామదేహం కూడా దేవుడు పెట్టాడు. ఆయన శరీరధారి అయిన దినాలు ఈ భూమి మీద ఉన్నంత కాలము తనకున్న సమస్త మహిమను వదులుకొని భూమి మీదకి రిత్తునిగా వచ్చాడు. ఆ మహిమను వదులకన్నా ముందు ఆయన ఎవరయ్యా అంటే దేవునితో సమానం, తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని మనం చెప్తాం. ఇది బై రెవల్యూషన్. ఇప్పుడు కన్నులు మూసుకున్న వానికి ఇది అర్థం కాదు. యేసుక్రీస్తు ఎవరో అర్థం కావాలంటే వాని మనోనేత్రాలు వెలిగించబడాలని చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను మిత్రులారా. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మనందరికి తెలుసు. 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట అన్నాడు. దేవునితో సమానముగా ఉండుట అనేటటువంటి విషయం చెప్తున్నాడు. మరి కొలస్సి 1:14-15 కూడా ఆయన ఏమంటారంటే అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంబోధుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే అదృశ్య దేవుని స్వరూపి. అందుకే అంటాడు, నిన్ను చూసిన వాడు నన్ను చూసిన వాడితో సమానం. ఇప్పుడు మనం తండ్రిని చూడనటువంటి కుతూహలం మనకు లేదు. ఎందుకు లేదంటే మనుషులలో ఎవడైనా చూడలేదు, ఇక మునుముందు ఎవడు చూడబోడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం గలవాడై ఉన్నారు. సో ఆయనను చూడనటువంటి కుతూహలం కానీ ఆశ కానీ క్యూరియాసిటీ మనకు లేదు. మనకున్న ఆశ అంత ఏంది, యేసు ప్రభుని చూడాలి. ఎందుకంటే యేసు ప్రభుని చూసినప్పుడు మనం తండ్రిని చూసిన వాడితో సమానం అవుతాం. యేసు ప్రభు తండ్రితో సమానుడు. ఆయన అదృశ్య దేవుని దృశ్య రూపము. కాబట్టి యేసు ప్రభుకు విరోధంగా ఇప్పుడు యేసు ప్రభు తక్కువ చేసి మాట్లాడడం వల్ల యేసు ప్రభు తండ్రి కంటే చిన్నవాడు అని మాట్లాడడం ద్వారా వస్తున్న ప్రయోజనం ఏమిటి? వీరు ఏదో వాళ్ళ జ్ఞానాన్ని మేము వ్యక్తపరుస్తున్నాం అనే కోణం మీద తప్పితే దాని వల్ల వచ్చే లాభం లేదు. యేసు ప్రభు దేవుడు. యేసు ప్రభు కార్చినటువంటి రక్తం ఏదైతే ఉందో దాని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు.
దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆయనకున్న పేరు అది. యేసుక్రీస్తుకు దేవుని స్వరక్తం, ఈయనలో ఉన్నటువంటిది దేవుని సొంత రక్తము యేసు ప్రభువులో ఉన్నది. కాబట్టి యేసు ప్రభు తండ్రితో సమానుడు. తండ్రికి ఏ మహిమ ఉందో, భూమికి పునాది వేయబడక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అంటున్నాడు. అంటే ఏ మహిమ ఉంది? సమానుడిగా ఉండే మహిమ ఉంది. ఆయన ఏకమై ఉన్నటువంటి మహిమ ఉన్నది. మరి భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకు తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పాడంటే, తనకున్న సమస్త మహిమను వదులుకొని వచ్చాడు. దాసుని స్వరూపం ధరించినాడు, మనుష్య రూపం దాల్చినాడు, మన కొరకు రక్తం కాల్చడానికి వచ్చినాడు కనుక తనకున్న సమస్త మహిమను వస్త్రము తీసిపెట్టినట్టుగా ఇక్కడ పరలోక రాజ్యంలో తీసిపెట్టి వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టి భూమి మీద ఉన్నప్పుడు ఈయన తండ్రి కన్నా గొప్పవాడు కాదు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ధరించుకున్నటువంటి దాసుని రూపమును బట్టి, ఆయన మన కొరకు శిలువ యజ్ఞం కొరకు చేస్తున్నటువంటి ఆ యొక్క త్యాగమును బట్టి ఆయన కొంత తక్కువవాడిగా కనబడుతున్నాడు. కానీ నిజానికి ఆయన స్థానం ఒరిజినల్ డ్వెల్లింగ్ ప్లేస్ అనేది మనం చూడాలి. ఇప్పుడు ఆయన ఎట్లున్నాడు? ఇప్పుడు ఏ రీతిగా ఉన్నాడు? ఆయన తండ్రితో సమానము సింహాసనాసీనుడై ఉన్నాడు. కాబట్టి ఇది బై రెవల్యూషన్, ప్రత్యక్షత లేకపోతే వాడి జీవితాంతము యేసు ప్రభు తక్కువ చేసే మాటలు మాట్లాడుతూ ఉంటాడు తప్పితే యేసు ప్రభు అంటే వానికి అర్థం కాదు సిస్టర్. కాబట్టి యేసు ప్రభు తండ్రి మానుడు, యేసు ప్రభు అదృశ్య దేవుని దృశ్య రూపము, యేసు ప్రభు ఏమై ఉన్నాడు అనేటటువంటిది ఈ భూమి మీద ఉన్నప్పుడు కాలాన్ని చూడొద్దు, భూమి మీదకి రాకన ముందు ఆయన ఏమై ఉండే, ఇప్పుడు ఏమై ఉన్నాడు, ప్రస్తుతం మనం మాట్లాడుతున్న ఈ సిచ్యువేషన్ లో, ఈ టైం పీరియడ్ లో ఆయన ఏమై ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయన మహిమా ప్రభావములు ధరించుకున్న వాడుగా ఉన్నాడు అంటాడు హెబ్రీ పత్రికలో. చివరికి ఒక మాట చూడండి, హెబ్రీ పత్రికలో ఏం చెప్పాడు పౌలు అంటే, 2వ అధ్యాయంలో ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి, దేవుడు ప్రస్తుతం ఎలాగున్నాడంటే మహిమా ప్రభావములు ధరించుకున్న వాడుగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. చదువుతాను. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇప్పుడున్నటువంటి స్థితి గురించి మాట్లాడుతున్నాడు. కనుక యేసు ప్రభు యొక్క వీళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల ఆయన యొక్క స్థాయి తగ్గిపోదు, ఆయనకు ఉన్నటువంటి విలువ తగ్గిపోదు. వీళ్ళు అజ్ఞానులు అయిపోతారు, అభిషేకాన్ని కోల్పోతారు. తెలియని విషయాన్ని మాట్లాడినందుకు రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు కూడా గద్దెంపు గురవుతారనేటువంటిది నేను స్పష్టంగా తెలియజేస్తాను. ఓకే పాస్టర్ గారు, దట్స్ వండర్ఫుల్. అంటే ఇన్ని వచనాలు కూడా యేసు ప్రభు దేవునితో సమానుడు అని చెప్తున్నప్పుడు కూడా ఆయన చిన్నవాడని, దేవుడు కాదని, ఇంత లేఖనానికి విరోధమైన దుర్బోధలు చేయడము మరి ఖచ్చితంగా తప్పని సునీల్ పాస్టర్ గారు చక్కగా వివరించారు. అండ్ ఇంకొక ప్రశ్న అండి మీకు, సోమము మత్తు కలిగించేది, ఆ సోమమును పరిశుద్ధాత్మ దేవునితో ఎలా పోలుస్తున్నారు అని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మేము విన్నాము. సో దీనికి కూడా మీ జవాబు మాకు కావాలి. ఈ విషయం కూడా మరి నేను కూడా విన్నాను. సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వారు చాలా మంది ఉన్నారు. మీరు మద్యముతో మత్తులై ఉండకూడి అని చెప్పాల్సినటువంటి అవసరత పౌలుకి ఎందుకు వచ్చింది అంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు మొదటి శతాబ్దంలో 120 పరిశుద్ధాత్మత నింపబడ్డప్పుడు చూసిన వారందరూ ఏమన్నారంటే, మీరు క్రొత్త మద్యముతో అన్నారు. అంటే ఏదో ఒక సిమ్టమ్, త్రాగిన మనిషిలో కనబడే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, త్రాగిన వాడు ఏదైతే మత్తుడైపోతున్నాడో అటువంటి సిమ్టమ్ ఒకటి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు కనబడుతుంది. వాడు పరిశుద్ధాత్మ వశంలో ఉంటాడు. తాగినోడు, మందు తాగినోడు వాని వశంలో ఉంటాడు, వాడు మందు వశంలో ఉంటాడు. వాడు మత్తెక్కుతున్న కొద్దీ అది ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా నడుస్తూ ఉంటాడు అనమాట. వానికి అది లోపల ఉన్న స్పిరిట్ నడిపిస్తూ ఉంటది. ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 13వ వచనంలో వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు చూసిన వాళ్ళు ఏమన్నారు, వీరు క్రొత్త మద్యముతో నింపబడి ఉన్నారన్నారు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి, మరి మద్యంతో మత్తులై ఉండకుండా ఎందుకు ఆ కంపారిజన్ చేయాల్సి వచ్చిందంటే, మద్యముతో మత్తుడైన వాడు ఏ రీతిగా ఉంటాడో అట్లా పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు ఎప్పుడు ఆత్మ వశంలో ఉంటాడు. మద్యం తాగిన వాడు మద్యం వశంలో ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ వశంలో, మద్యం తాగిన వాడు వాని వశంలో ఉంటాడు. వాని వశంలో ఉంటే
వాడు ఎందుకు హత్యలు, మానభంగాలు, రేపులు ఇవి చేస్తాడండి? వాని వశంలో ఉండడు వాడు. ఇంకొక మత్తు వశంలో ఉంటాడు. నేను పరిశుద్ధాత్మ వశంలో ఉన్నప్పుడు నేను పాపం చేయ. పరిశుద్ధాత్మ వశంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నడిపించబడతా. పద్మస్ దీపంలో పరవశినటువంటి యోహాను ఆత్మవశుడైపోయినాడు. ఆత్మవశులు కావాలని పౌలు యొక్క కోరిక. ఆత్మవశమైన వాడు ఆత్మ చెప్తున్న సంగతుల మీద దృష్టి పెడతాడనేటువంటిది దాంట్లో ఉన్నటువంటి నిగూఢత. ఏదేదో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. జీవనోపాధి కొరకు ఒక ఛానల్ పెట్టుకొని సోషల్ మీడియాలోకి వచ్చి కొంతమంది పెద్ద పెద్ద నాయకులు దేవుని చేత వాడబడుతున్నటువంటి సేవకులను దూషించడం వల్ల వాళ్ళకు కొంత సోషల్ మీడియాలో వ్యూవర్షిప్ పెరుగుతుందనే ఉద్దేశంతో మాట్లాడేటటువంటి వెధవలు చాలా మంది ఉంటారండి. వారి గురించి మనం పట్టించుకోవద్దు. కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పుడు మొన్న ఒక ఆయన అంటే సవాల్ పాస్టర్ చేస్తా గారు ఒక ఉన్నారు. విషయం, సారీ ఒక్క నిమిషం, పట్టించుకోవద్దు అని అంటే ఇప్పుడు మనం పట్టించుకోవడం కొరకే ఈ చర్చ పెట్టామండి. సో Yes. కన్ఫ్యూజన్ కి అంటే అయితే సంఘాన్ని గలిబిలి చేయడం, గలిబిలి చేస్తున్నప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మనకుంది. అందుకోసం అయితే అది ఒకటి. పట్టించుకోవాలంటే సిస్టర్ ఇప్పుడు ప్రజలు వీక్షిస్తున్నారు. ప్రజలు చాలా మేధావులు, ప్రజలు ఆలోచన పరులు. ఎవరే రీతిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి సోమము గురించి, పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ దేవుని గాలితో పోల్చాడంటే మరి గాలిని బలమైన గాలి వంటి శబ్దం వచ్చింది అన్నాడు. ఇప్పుడు గాలి వచ్చిందంటే ఒక శబ్దాన్ని బట్టి గాలి వచ్చిందని చెప్తాం. ఆ శబ్దం వచ్చింది అంటాడు. మరి ఆ శబ్దం ఎట్లా వచ్చింది? అది గాలి శబ్దం కాకపోతే ఏం శబ్దం వచ్చింది? ఏమొస్తే శబ్దం వస్తుంది? అది చెప్పాలి. సో కాబట్టి పరిశుద్ధాత్మ గురించి అవగాహన ఎందుకు లేదంటే వీళ్ళు పరిశుద్ధాత్మ నమ్మరు. పరిశుద్ధాత్మ నమ్మకుండా ఏదో ఇతరులను దూషించడం, ఏదో ఈ పై సంగతులను పైన చూడడం. ఇప్పుడు స్తోమముతో పరిశుద్ధాత్మను పోల్చాడంటే ఓఫీర్ గారు పోల్చినటువంటి ఆ నిగూఢత అది చాలా హై మెచ్యూరిటీ ఉండాలి వానికి ఆత్మీయంగా. బైబిల్ ఒక్కసారి కూడా చదవకుండా ఏదో చిన్న టీవీ ముందు కూర్చొని ఒక సెల్ ఫోన్ పెట్టుకొని తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఫోన్లో సెర్చ్ కొట్టి ఎక్కడెక్కడ ద్రాక్షరసం అని ఉంది, ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మ అని ఉంది, ఈ రీతిగా సర్చ్ చేసే వాళ్ళకి కాదు. ఓఫీర్ గారు 130 సార్లు బైబిల్ క్షుణ్ణంగా పరిశీలన చేసి మాట్లాడుతున్నాడు. ఏదైనా విషయానికి ఒక క్లారిటీ ఆయన ఇస్తున్నాడు. కాబట్టి వీరిని పట్టించుకోవాలని మీరు అన్నారు. పట్టించుకోవడం అంటే వాడు మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. మనకి మూఢత చొప్పున వానికి ప్రత్యుత్తరం వేరంటే మనం కూడా వానిలాగా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు వాడు విలువ లేకుండా దేవుడు అభిషేకించినటువంటి నాయకులను, దేవుని యొక్క సేవకులను మాట్లాడుతూ మళ్ళీ మనంటే మేము ప్రపంచ శాస్త్రవేత్తలంతా ఎడమ చేతితో నలిపేసినామంటారు. ఎవరు నడిపేసినో తెలియదు. మనం చూసినాం మొన్న విశ్రాంతి కృష్ణన్ గారు ఒక చర్చలో కూర్చొని మొత్తం ఉతికి పిండి ఆరేసిండు మంచిగా. ఎవరికి ముఖం లేదు. ఆ చర్చలో వేదాలలో క్రీస్తు అంశంలో ఎడమ చేతితో పిండేశాడు అందరికి. కాబట్టి జన్మ పాపం గురించి ఇదంతా వారికి తెలియని విషయం. వాళ్ళకి అసలు రక్షణ లేదు. వాడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడంటే అహికత ఉందా? ఫస్ట్ మానవుడు జన్మతః పాపి అనేటటువంటి విషయాన్ని నువ్వు నమ్మనప్పుడు నీకు రక్షణ లేదు. నువ్వు ఇంకా దేని బట్టి రక్షణ పొందినవు అంటే ఏం లేదు. ఏదో వేరే వాళ్ళని విమర్శించాలి. అరకొర మాటలు అక్కడ కొంత ఇక్కడ కొంత విషయాలు తీసుకొని వాడి వేదం వీడి వేదం అంటే ప్రజలు ఆలోచిస్తారు. ఎవడి వేదనో చూసేవారికి అర్థమైపోతున్నది. ఇప్పుడు ఓఫీర్ గారు చేస్తున్న సేవ ప్రపంచం పరిశీలన చేస్తా ఉంది. ఓఫీర్ గారు ఒక పిలుపునిస్తే ఇమీడియట్లీ 10,000 మంది ఎడతారు. ఓఫీర్ గారు విమర్శిస్తున్న వానికి ఏదైనా ఒక పిలుపు ఇవ్వమని చెప్పండి, 10 మంది కూడా రారు. అక్కడనే టీవీ ముందు కూర్చొని అక్కడ మాట్లాడడానికే పని చేస్తారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు 100% మద్యముతో మత్తుడై ఉన్నవాడు. వాడు పరిశుద్ధాత్మ నింపబడితే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుందండి. పరిశుద్ధాత్మ నమ్మడానికి అది ఎలా ఉంటది? ఇప్పుడు నేను టీ తాగాను చాలా మంచిగా ఉందని చెప్తా, తాగనోనికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా? వాడు పరిశుద్ధాత్మత నింపబడడానికి వాడు ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి, అడగాలి. పరిశుద్ధాత్మ దేవ నా మీదకి రా. వాడికి తల మీదకి వస్తాడా, కడుపులోకి వస్తాడా, జీవజల నదులకు వస్తాడా, లేకపోతే బలమైన గాలికి వస్తాడా, ఎక్స్పీరియన్స్ చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నమ్మరు ఈ మూర్ఖులు. వాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి నడుస్తున్నటువంటి నాయకుడు దూషిస్తున్నాడు, మాట్లాడుతున్నాడంటే వాని లెక్క వాడు ఒకవేళ క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వస్తే చెప్పుకోక తప్పదు. సో కాబట్టి చూస్తున్న వీక్షకులు ఎవరు జ్ఞానవంతులు, ఎవరు వాక్యానుసారంగా మాట్లాడుతున్నారు, ఎవరు వెదవలు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఏదో వాళ్ళ జీవనోపాధి కొరకు ఒక చిన్న ఛానల్ పెట్టుకొని బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనబడతా ఉంది తప్పితే అసత్యాలు నిర్ణయించడంత హైకత, అంత మెచ్యూరిటీ లేదు. ఆ వయసు కూడా కాదు. వారు ఓఫీర్ గారి గురించి మాట్లాడుతున్నంత వయసు, అనుభవం ఆయన గడ్డంకున్న అనుభవం ఈయన వయసుకు ఉండదు. కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు అర్థమైపోయింది ఎవడు ఫూలు అనేటటువంటి విషయము. కాబట్టి సత్యం అనేటటువంటిది బహు లోతుగా ఉంది, బహు దూరంగా ఉంది.
ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరనే విషయం కానీ పరిశుద్ధాత్మ గురించి కానీ సంగతులు పైపైన విషయం కింద తెలుస్తుంది. ఆ లోతులోనికి వెళ్ళాలి. దాని సారాంశాన్ని పిండి 42 సంవత్సరాల సేవా జీవితంలో ఓఫీర్ గారు పక్క సారాంశాన్ని పిండి ప్రజలకు అందిస్తున్నారు. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు అగ్ని పరీక్ష నిలుస్తుంది. వీళ్ళందరిది ఏముంది నిలవది సార్, అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం మూర్ఖుల నోరు మూయించాలి. మనం కూడా ప్రజలకు సత్యాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. సత్యాన్ని ప్రజలకు తెలియజేసిన అవసరం మనం ఉంది. కాబట్టి మనం కూడా చెప్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడిన ప్రతి ఇప్పుడు ఒకవేళ ఒక మాట అంటున్నానండి, మొదట 120 మంది కనుక వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు మద్యముతో మత్తుడై ఉన్నవాడు చేస్తున్నటువంటి ఆ సిమ్టమ్స్ కనబడకపోతే అసలు ఎందుకు గుర్తుకొస్తుంది అప్పటికప్పుడు వారికి? మీరు మద్యముతో మత్తులై ఉన్నారేమో అనే ఆ తాట ఎందుకు వస్తుంది? ఇంకా వేరే తాట రావచ్చు కదా, వాళ్ళు ఏదో నిద్రలేక పడిపోయారేమో కింద అనుకోవచ్చు కదా, లేకపోతే ఇంకోటి ఏదో అనుకోవచ్చు కదా. ఏది రాకుండా మద్యముతో మత్తుడైన కొత్త మద్యముతో మత్తులై ఉన్నారనే తాట ఎందుకు వచ్చిందంటే మద్యముతో మత్తుడైన వాడు ఏ ప్రక్రియ ఏదైతే చేస్తాడో అటువంటిది ఏదో పరిశుద్ధాత్మ నింపబడ్డప్పుడు జరుగుతుంది. కాబట్టి ఆత్మవశుడైన వానికే తెలుస్తుంది. దట్స్ అ గ్రేట్ ఆన్సర్. అండ్ ఒక్క విషయం ఏంటంటే, మీరు అంటే దైవజనులు చాలా అనుభవం కలిగిన వాళ్ళు, ఆయన ఏజ్ అంతా లేదు అది మీరు అన్నారు కదా. అయితే ఒక విషయం నాకు ఈ పాయింట్ కొంచెం నేను మీతోటి ఏకీభవిస్తలేను. ఎందుకంటే దైవజనులను దేవుడు చాలా తక్కువ వయసులో పిలిచారు, చాలా చిన్నప్పుడు పిలిచారు రంజిత్ ఓఫీర్ గారిని. అప్పటి నుండి కూడా వారు ఇదే సత్యబోధ చేస్తున్నారు. వాళ్ళు మెయిన్ గా వాళ్ళు దిద్దుకున్న బోధ ఏంటంటే, ఫస్ట్ ప్రీ ట్రిబులేషనిస్ట్ గా ఉన్నారు. తర్వాత లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వారు మరి ఖచ్చితంగా శ్రమల గుండా సంఘం వెళ్ళి ఎత్తబడుతుంది అనే అంశం వరకు చాలా క్లారిటీ ఇచ్చారు. అంటే నేను అనేది ఏంటంటే, నేను ఇప్పుడు అంటే వ్యూవర్స్ కి 2 క్లారిటీ ఇస్తాను. ఒకటి, దేవుడు అభిషేకించి పిలిచిన వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా సత్యాన్ని ప్రకటిస్తాడు ఒకటి. రెండవది, ఎంత ఏజ్ వచ్చినా కూడా మనోనేత్రాలు తెరవబడకపోతే వారు సత్యాన్ని గ్రహించలేరు. అది పాయింట్ కూడా ఏంటంటే, ఇర్మియా నేను బాలుడని అనవద్దు అంటాడు. అంటే బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఆయనని అభిషేకించాడు. సో అంటే అయితే వృద్ధాప్యము జ్ఞానము బోధించురని అనుకుంటుంది కానీ వారు తెలివి తక్కువ విషయాలు మాట్లాడుతున్నారని అంటాడు దావి. సో ఏజ్ కి సంబంధం లేకుండా మనుషులు చిన్న వాళ్ళు కూడా మూర్ఖులుగా ఉన్నారు, పెద్ద అది నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఓఫీర్ గారు చేస్తున్నటువంటి బోధను ఇప్పుడు ఆయన చెప్తున్న విషయం ఏదైతే ఉందో 100% బిబ్లికల్ గా అది ప్రూవ్ అయ్యే విషయం అయితేనే చెప్తాడు తప్పితే, ఇప్పుడు ఆయన మద్యంతో పోల్చినాడు పరిశుద్ధాత్మ దేవుని అంటే అందరిని తాగమని చెప్పిండు ఓఫీర్ గారు? అందరిని మద్యం తాగమని చెప్పలేదు కదా. సో ఆ పోలికలు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మద్యంతో ఆ పోలికలు పోల్చడం గల రీజన్, ఆ రీజన్ గురించి మాట్లాడితే వీడు అంటాడు తాగమని నేర్పిస్తున్నాడు ఓఫీర్ గారు అంటే ఎంత అసలు వారికి వినే బుద్ధి కూడా లేదు, విన్న అర్థం చేసుకునేటటువంటి మైండ్ కూడా లేదు. ఏదో ఒక తప్పు పట్టాలి. యేసు ప్రభు జీవితంలో రంధ్రాన్వేషణ చేసినట్టు ఎక్కడ దొరుకుతాడా అని చూస్తూ ఏవో కొన్ని పాయింట్లు వాళ్ళకు కొంచెం అనుకూలంగా అనిపిస్తున్న పాయింట్లే, వాస్తవానికి అది నిజమైన పాయింట్లే, కానీ వాళ్ళకు తప్పుగా కనబడుతున్నటువంటి పాయింట్లను తీసుకొని కొంత ఏదో విధంగా జీవనోపాధి కొనసాగించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే సత్యాన్వేషణ కాదు. నిజంగా యథార్థత ఉంటే సత్యాన్ని పరిశీలిస్తున్న వ్యక్తి మాట్లాడేటువంటి ప్రదర్శిస్తున్నటువంటి విధేయత గాని మాట్లాడుతున్న విధేయత గాని శిష్యుని లక్షణాలు కనబడతాయి. సో శిష్యరికమే చేయడానికి చేత కాని వానికి ఈ విషయాలు అర్థం కావు అని స్పష్టంగా తెలియజేస్తున్నాను మేడం నేను. కాబట్టి ఓఫీర్ గారు చెప్పింది 100% బిబ్లికల్ గా రైట్. ఇంకా 100 సార్లు చెప్పినా అంతే ఉంటది, దాంట్లో తప్పేం ఉండదు. సో కాబట్టి పరిశుద్ధాత్మ పోల్చడానికి గల రీజన్ అది. బైబిల్ లేఖనాలు ఉన్నాయి. ఒకవేళ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండను అన్నప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు అట్లా ఉండడండి, ఇంకెట్టుంటాడో చెప్పాలి. ఒకవేళ నువ్వు మద్యముతో మత్తుడైన వాడు లాగా కాకుండా ఎట్లా ఉంటాడో చెప్పాలి, దానికి లేఖనం చూపించాలి. ఓకే, సునీల్ గారు చక్కటి జవాబు ఇచ్చారు. ఐ థింక్ సో ప్రేక్షకులకు కూడా మీ ద్వారా ఈ జవాబు అనేది వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఐ థింక్ యూ ఆర్ సో బిజీ. మరి మీరు యూ క్యారీ ఆన్ యువర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ ప్రేక్షకులందరికీ ఒక విషయం చెప్పడం నేను మర్చిపోయాను ప్రారంభంలో. ఈ చర్చలో అతి త్వరలోనే అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా చూస్తూ ఉండండి. మీ మిత్రులకి, బంధువులకి ఈ యొక్క వస్తున్న లైవ్ వీడియోని మీరు షేర్ చేయండి. వాళ్ళు కూడా విని
చూసి సత్యాన్ని తెలుసుకునేటట్టు మీరు వారికి హెల్ప్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ పాస్టర్ స్వరాజ్ గారు, మీకు ఒక క్వశ్చన్ అంటే అశోక్ గారు నెట్ ముందు అశోక్ గారు ప్రశ్న. ఓకే పాస్టర్ అశోక్ గారు, మీకు ప్రశ్న ఏంటంటే టాపిక్ మీదనే మాట్లాడండి. యేసు దేవుడా, దేవుడి కంటే తక్కువ వాడా? ఈ విషయాలు మీరు లేఖనానుసారంగా జవాబు. మంచి సిస్టర్, ప్రైజ్ లార్డ్. మరి నాతో పాటు జాయిన్ అయిన మరి యొక్క చర్చా వేదికలోనికి మరి పాస్టర్ స్వరాజ్ గారికి మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బ్రదర్ సునీల్ గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి హోస్ట్ గా ఉంటున్న సిస్టర్ గారికి ప్రైజ్ ద లార్డ్ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క చర్చా వేదికకు మరి ఆహ్వానించిన మరి సహోదరికి నిండు వందనాలు. మంచి చక్కటి చర్చా వేదిక, మంచి అవసరమైన చర్చా వేదిక. ప్రస్తుత కాలంలో మరి తడబాటును సర్దుమణిగించగలిగిన చర్చా వేదిక అని నేను భావిస్తూ క్రీస్తునాథుని స్తుతిస్తూ మీ మధ్యకు వస్తూ ఈ యొక్క విషయాన్ని సిస్టర్ గారు అడిగిన మరి ప్రశ్నకు సమాధానముగా ఒక మాట, ప్రియులరా, మరి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ వీక్షిస్తున్న వారందరికీ వందనాలు తెలియజేస్తూ, దేవుడు అనబడిన వాడు భూమి మీద ఒక్కడే ఉంటాడు అని అటు ఖురాన్ కానీ, ఖురాన్ షరీఫ్ కానీ, ఇటు వేదములు కానీ, ఇటు బైబుల్ కానీ ఏదైనా చెప్పినా కానీ దేవుడు ఒక్కడే అని చెబుతూ ఉన్నాయి. అయితే బైబిల్లోకి వచ్చేస్తే ముగ్గురు కాల్ వచ్చింది. బైబిల్లో చూస్తుంటే ముగ్గురుగా కనబడుతున్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు. మరి వేదాలలోనైతే చాలా మంది, మనం లెక్కకు మించిన వారిని మనం చూడొచ్చు, పేర్లు చాలా చూడొచ్చు. ఖురాన్ లో కూడా మనకు ఏకదేవుని యొక్క అవతారాన్ని గురించి మాట్లాడుతూనే మరి దాంట్లో కూడా బహుళత్వాన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. కానీ దానిని వెలికి తీసి చెప్పినప్పటికీ మరి ముస్లిం సహోదరులు వినకుండా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో బైబిల్లో మనకు ప్రస్తుతం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లు సిస్టర్, కట్ అయిపోయారు, ఎగ్జిట్ అయిపోయారు. ఓకే స్వరాజ్ గారు, మరి మీరు మాట్లాడతారా? సో మళ్ళీ జాయిన్ అయ్యేంత వరకు నేను మాట్లాడతాను. చెప్పండి, మరి దీని గురించి ఇది కంటిన్యూ చేయమంటారా, లేకపోతే వేరే ప్రశ్న, నాకేమన్నా వేరే ప్రశ్న అడగదలుచుకున్నారు? సేమ్ టాపిక్, ఎందుకంటే టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్. యేసు దేవుడా, దేవుని కంటే తక్కువ వాడా? ఆ టాపిక్ మీద మీరు చర్చించండి. తర్వాత క్వశ్చన్స్ ఉన్నాయి. బ్రదర్ జాయిన్ అయినట్టున్నారు, లెట్ హిమ్ టాక్. బ్రదర్ ఓకేనా? మీ దగ్గర సిగ్నల్స్ ఓకేనా? బ్రదర్ అశోక్ గారు, ఓకే, మీరు మాట్లాడండి స్వరాజ్ గారు. మరొకసారి ఈ చర్చలోకి ఆహ్వానించిన మరి సిస్టర్ విజయ్ గారికి, ఇంతవరకు మరి ఇద్దరు వక్తలు మనతో మాట్లాడి వెళ్ళారు. సో వారికి కూడా నా వందనాలు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నా వందనాలు. మరి ప్రస్తుతము క్రైస్తవ సమాజంలో మరి యేసుక్రీస్తు దేవుడు కాదని కొందరు, యేసుక్రీస్తు దేవుని కంటే తక్కువడని కొందరు మరి వాదోపవాదాలు, చర్చలు చేస్తూ గజిబిజి సృష్టించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ చర్చా వేదిక ద్వారా మరి క్రైస్తవ సమాజానికి ఒక స్పష్టమైన అవగాహన కల్పించాల ఉద్దేశంతో మరి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తా ఉన్నాను. మరి చిన్నవాడిని అయినప్పటికీ మరొకసారి ఈ చర్చా వేదికలో నాకు అవకాశం కలిగినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. సిస్టర్, మీరు ఈ మన చర్చా వేదిక ప్రకారం యేసు దేవుడు కాదా, మరి యేసుక్రీస్తు దేవుని కంటే తక్కువ వాడా అని అంటే,
ముమ్మాటికి యేసు ప్రభు దేవుడు. యేసు ప్రభు దేవుని కంటే ఏమాత్రం తక్కువవాడు కాదు, చిన్న దేవుడు కాదు. యేసు ప్రభు దేవునితో సమానుడు. దేవునిలో ఆయన ఒక భాగం. దేవుడు అంటే బహుళత్వం కలిగిన 3 వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తి కాబట్టి అందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ముగ్గురిని మనము 3 వ్యక్తిత్వాలను కలిపితేనే మనం దేవుడు అంటాం. ఆదికాండ 1వ అధ్యాయంలోనే మరి దేవుడు ఆది యందు భూమి ఆకాశములు సృజించెను అని అంటే అది హీబ్రూ భాష ప్రకారము దైవములు దేవుడు అంటే బహువచనం కలిగిన ఏకవచన పదం అది కాబట్టి మరి దైవములు భూమి ఆకాశం సృజించని అర్థం వస్తుంది. అంతేకాదు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో కూడా దేవుడు మన స్వరూపమున మన పోలికన నరులను చేయదమంట. అంటే సృష్టి చేసేటప్పుడు నరులను చేసేటప్పుడు ఆ మొత్తానికి కూడా దేవుడు అందులో మన అనే మాట అంటే దేవునిలో కొన్ని భాగాలుగా ఉన్నాయి కాబట్టి అందరూ కలిసి సృష్టి చేశారు మనకు అర్థమవుతుంది. దేవుడు అంటేనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఈ ముగ్గురు కూడా ఈ సృష్టి నిర్మాణంలో ఇన్వాల్వ్ అయ్యారు, మన రక్షణలో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ముగ్గురి పాత్ర ప్రతి దాంట్లో ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు మరి దేవుని కంటే తక్కువడని ఏమి అనడానికి వీలేదు. కానీ వీళ్ళు చాలా ఈనాడు వీరే అలా యేసు ప్రభు దేవుని కంటే తక్కువవాడు అని పొడబడడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు నా తండ్రి నాకంటే నేను గొప్పవాడు కాబట్టి ఆయన నాంత నేనేం చేయలేను అని మాటలు అన్నాడు కాబట్టి సో యేసు ప్రభు దేవుని కంటే తక్కువవాడు అనే ఉద్దేశంతో వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే వారు ఎంతసేపటికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన అవతార కాలంలో ఉన్న ఆ సమయంలో ఉన్న మాటలనే వారు పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. అయితే దేవుడు ఎవరు అని అర్థం కావాలని అంటే యేసు ప్రభు తన గురించి చెప్పుకున్న మాటలోనే కాదు, ఈ భూమి మీద 30 సంవత్సరాలు బతికిన ఈ కాలంలో తన గురించి చెప్పిన ఈ మాటలనే కాదు, దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ఆయన గురించి ప్రవక్తలు ఏం చెప్పారు, యేసు ఎవరని ప్రవక్తలు ఏం చెప్పారు, యేసు ఎవరని ధర్మశాస్త్రం చెప్పింది, యేసు ఎవరని మోషే చెప్పాడు, యేసు ఎవరని అపోస్తలులు చెప్పారు, అదంతా కూడా పరిణామం తీసుకుంటే అప్పుడు యేసు ప్రభు ఎవరో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేగాని అక్కడ యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆ కొన్ని మాటల్ని పరిగణన తీసుకుంటే అలానే అర్థమవుతుంది యేసు ప్రభు దేవుడు కాదేమో, యేసు ప్రభు దేవుని కంటే తక్కువడేమో అర్థమవుతుంది. కానీ మొత్తాన్ని మనము యేసు ప్రభు గురించిన అందరు ప్రవక్తలు అపోస్తలులు అందరు చెప్పిన విషయాన్ని క్రోడీకరించినప్పుడు అప్పుడు మనకు యేసు ప్రభు గురించిన సర్వసత్యం అర్థమవుతుంది. దేవుని వాక్యం మనకు కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది అన్నట్టుగా యేసు ప్రభు గురించి కూడా అందరు ప్రవక్తలు వాళ్ళకు కలిగిన ప్రత్యక్షతను బట్టి యేసు ప్రభు ఎవరో చెప్పారు. మనకు యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో ఏమంటదనంటే అక్కడ యేసు ప్రభు మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాశిరమైనది కనుగొన్నామన్నారు. అంటే అర్థం ఏంటిది? అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో కూడా మోషే నన్ను గురించి రాశాను అంటాడు యేసు ప్రభు. అంటే మోషే యేసు ప్రభు గురించి రాశాడు, తర్వాత ప్రవక్తలు యేసు ప్రభు గురించి రాశారు, తర్వాత అపోస్తలులు కూడా యేసు ప్రభు గురించి రాశారు. ఏమని రాశారు వాళ్ళందరూ అంటే యేసు ప్రభు దేవుడని రాశారు అన్నమాట, దేవునితో సమానాన్ని రాశారు. ఉదాహరణ చూసుకుంటే మనకు యోహాన్ రాసిన సువార్త మనం తీసుకున్నట్లయితే అక్కడనే 1వ అధ్యాయం 1వ వచనంలోని ఆది యందు దేవుడు ఉండేను, ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యం దేవుడై ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను అని ఇక్కడ వాక్యము అంటే ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. అంటే వాక్యం అనే పేరు ఆయనకు పెట్టబడ్డది కాబట్టి అక్కడ వాక్యం అనే ప్లేస్ లోపల యేసు ప్రభు అని మనం ఒకవేళ ప్రతిష్ఠించుకుంటే చక్కగా అర్థమవుతుంది. అంటే ఆది యందు యేసుక్రీస్తు ఉండేను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండేను, యేసుక్రీస్తు దేవుడై ఉండేను. కాబట్టి అదే చెప్తున్నా మొదటి వచనమే యోహాను ఏం చెప్తున్నాడు యేసు ప్రభు గురించి, యేసుక్రీస్తు ఆది యందే దేవుడై ఉన్నవాడు, దేవుని దగ్గర ఉన్నవాడు. అసలు దేవుడు ఎక్కడున్నాడు? ఆది యందు దేవుని యొద్ద ఉండేను అంటున్నాం. అంటే దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, ఆయన మాత్రమే ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఎక్కడున్నాడు అంటే యేసు ప్రభు కూడా ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడంటే సమీపింపరాని తేజస్సులోనే ఉన్నాడు యేసు ప్రభు కూడా. కాబట్టి యేసు ప్రభు కూడా దేవుడై ఉండేను అని చెప్తుంది. అక్కడనే మళ్ళీ 2-3 వచనాలలో సమస్తము ఆయన మూలముగా కలిగాను అని చెప్తుంది. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఈ లోకం ఆయన మూలంగా కలిగింది, సమస్తము అంటే ఆయన మూలంగా కలిగింది. అంటే సృష్టి మొత్తం యేసు ప్రభు మూలంగా కలిగింది. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనంలో కూడా యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అని రాయబడింది. ఆయన మూలంగానే ఆకాశం అందున్నవి కానీ భూమి కింద ఉన్న మొత్తం
భూమి మీద ఉన్నవి కానీ పరలోకమందు భూలోకము సమస్తమును సర్వమును ఆయనను బట్టి సృజించబడాను, ఆయన సృజించబడాను. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే సమస్తం సృష్టి చేయబడింది. అంతా యేసు ప్రభు ద్వారా సృష్టి చేయబడిందని చెబుతా ఉంది. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా అక్కడ మనం చూసినట్లయితే 1 కొరింథీ 8వ అధ్యాయం 6 వచనాల్లో దేవుని వలన సమస్తము సృష్టి చేయబడునని రాయబడింది. అంతేకాదు తండ్రి అయిన దేవుని వల్ల సమస్తం సృష్టి చేయబడను, ఆయన వల్ల సమస్తం కలిగానే ఉంది. అదే మళ్ళీ అందులో అదే వచనంలో యేసుక్రీస్తు వలన సమస్తము కలిగానే ఉంది. అంటే యేసుక్రీస్తు వల్ల సమస్తం కలిగింది. యేసుప్రభు సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు సృష్టికర్త. అంటే ఈ సృష్టి విషయంలో మొత్తం ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి యేసుప్రభు దేవుని కంటే ఏ విషయం తక్కువ పడతాడు? ఆయననే కదా సమస్తం. ఈ వచనాలన్నీ కూడా యేసుప్రభు సమస్తం సృష్టించిన వాడని చెప్పబడుతుంది. మరి సమస్తం సృష్టించిన వాడు సృష్టికర్త వేసైన తర్వాత మరి సృష్టికర్త మరి యేసుప్రభు దేవుని కంటే ఎలా తక్కువ వాడవుతాడు? అంతేకాదు యేసుప్రభు కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది. అంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఏమాత్రం తక్కువ లేకుండా దేవత్వం, దేవునిలో ఎంత దేవత్వం, తండ్రి అయిన దేవునిలో ఎంత దేవత్వం ఉందో ఆ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్న తర్వాత మరి క్రీస్తు ఎలా తక్కువ వాడయ్యాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కూడా దేవత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడు క్రీస్తు. ఆయన తేజస్సు, ఆయన మహిమ యొక్క మూర్తి, అంటే పూర్తిగా దేవత్వం అంతా కలిగిన వాడు. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణ కలిగిన వాడు యేసుప్రభు అయిన తర్వాత ఆయన దేవుని కంటే తక్కువ వాడు ఎలా చెప్పగలుగుతారు? కాబట్టి యేసుప్రభు భూమి దిగి రాకండే సునీల్ పాస్టర్ గారు వివరించినట్లుగా ఆయన తన మహిమను పరలోకములో వదులుకొని దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని వదిలిపెట్టుకోని, అంటే అంతకుముందు దేవునితో ఆయన సమానుడు కాబట్టి నిరంతరము ఆయన స్తోత్రాలుడని చెప్పేసి రోమా 9:5 చెప్తుంది. ఆయన శరీరం బట్టి ఈయన ఇశ్రాయేలు పుట్టిన కానీ ఆయన నిరంతరము దేవునితో సమానుడుగా ఉండి ఆయన మహిమ కలిగి ఉండి ఆయన దేవునితో స్తోత్రారుడు కలిగి ఉన్నాడు అనమాట. ఆ మహిమను వదులుకొని రిక్తునిగా వచ్చాడు కాబట్టి ఆ సమయంలో తగ్గించుకొని వచ్చాడు కాబట్టి దేవునికి ఆయన తను తాను లోబడ్డాడు. ఇక్కడ దేవుడు యేసుప్రభు లోబడ్డాడంటే దాని కారణం ఏంటంటే ఆయన ఇష్టపూర్వకంగా లోబడ్డాడు. బ్రదర్, మరొక ప్రశ్న, అంటే ఓకే మీరు చెప్పారు. ఇంకొక ప్రశ్న, అంటే దీనికి అడిషనల్ గా ఒక అతను నుండి ఏమంటున్నాడంటే, ఒకప్పుడేమో యేసు చిన్న దేవుడు అని అన్నాడు, ఇప్పుడు వచ్చేసి అసలు యేసు దేవుడే కాదంటున్నారు. సో ఈ క్వశ్చన్ కి కూడా మీరు ఇప్పుడు చెప్తున్న దానికి అడిషనల్ గా జాయిన్ చేసి చెప్పండి. విన్నాను సిస్టర్. ఉన్నారు, తన పేరు చెప్పి మళ్ళీ ఆయనకు మనం హైలైట్ చేయడం ఎందుకు? ఇట్లాంటి బైబుల్ టెక్నాలజీలు, బైబుల్ రీసెర్చ్లు యూనివర్సిటీలో పెట్టుకొని బోధిస్తూ కొంతమంది యేసుప్రభు ఒకప్పుడు ఆయన దేవుని కంటే తక్కువ వాడు అని చెప్పేసి నాకు అర్థమైంది అని చెప్పి తర్వాత ఇప్పుడు నేను అప్డేట్ అయిపోయాను, యేసుప్రభు దేవుడే కాదని బోధ చేస్తా ఉన్నాడు. కాబట్టి అట్లాంటి బోధలు విని చాలా మంది భ్రష్టులైపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే అంత్యకాలంలో అనేకులు విశ్వాసులు భ్రష్టులు అవుతారు. ఇలాంటి యేసుప్రభు దేవుడు కాదని చెప్పేవాళ్ళు ఎవడబద్ధికుడు అంటే యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు క్రీస్తుగాడు అని చెప్పేవాడే అబద్ధికుడు. కాబట్టి మరి అలాంటి మాటలు విని మీ రక్షణను బోడగొట్టుకోద్దని తెలియజేస్తున్నాం. యేసుప్రభు తన్ను తాను ఇష్టపూర్వకంగా లోబడ్డాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన 15:28 వచనం. మరియు సమస్తమును ఆయనకు లోబరచడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తం కుమారుడు తనకు సమస్తము లోబరిచిన దేవునికి తానే లోబడును. కాబట్టి ఆయన తాను లోబడుతున్నాడు అన్నమాట. లోబడిచిన వానికి ఆయన తాను లోబడుతున్నాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరు అప్పగించలే, ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేరు. ఆయన తన్ను తాను అప్పగించుకోవడం, తానే లోబడడం అనేది జరిగింది. కాబట్టి ఆ యొక్క పంపబడిన ఈ కాలంలో మాత్రమే ఆయన దేవునికి దాసుడుకు ధరించుకొని దేవుడి కంటే తక్కువ వాడని చెప్పుకోవడం తప్పించి ఆయన దేవునితో సమానమైన వాడని కాదు అర్థం. మళ్ళీ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి యోహాను 17:5 ప్రకారము లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండను, ఇప్పుడు ఆ మహిమతో మహిమపరచమన్నాడు. కాబట్టి మళ్ళీ యేసుప్రభు మరి చనిపోయి మరి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేపడినప్పుడు ఆ మహిమలో ప్రవేశించాడు. మళ్ళీ ఆ మహిమ పొందుకున్నాడు కాబట్టి పరలోకం పోయిన తర్వాత మళ్ళీ ఆ మహిమను పొందుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవునితో కూడా యేసు పరలోకంలోనే
మరి ఆయన పూజలు అందుకుంటా ఉన్నాడు, ఆరాధించబడుతున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఎలా ఉన్నాడంటే మనకు స్పష్టంగా అర్థమయ్యేది ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో యేసుప్రభు తండ్రి సముఖంలోనే ఆరాధించబడుతున్నాడు. చూడండి, ఆయన ప్రకటన చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంటే యేసు ప్రభువు అంటే వధింపబడిన గొర్రెపిల్ల అంటే ఇక్కడ యేసు ప్రభు శక్తి ఐశ్వర్యము జ్ఞానం బలము ఘనతయు మహిమ స్తోత్రం పొందనరుడు ఆయన అని చెబుతూ ఆయనను ఏం చేస్తారనమాట. 13వ వచనం. సింహాసనయున్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగు కానీ చెప్పుట వెంటిని. పరలోకములు కోటాను కోట్ల దేవదూతలు తండ్రి అయిన దేవునికిని ఆయన కుడిపార్శ్వమున కూర్చున్న యేసు ప్రభుకును అంటే తండ్రి సింహాసనైన వానికిని గొర్రె పిల్లకుని ఇద్దరికి కలిపి ఏం చెప్తున్నారు అక్కడ? స్తోత్రం అని చెప్తా ఉన్నారు. యుగ యుగములు అలాగే చెప్తా ఉన్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులు యేసు ప్రభును మరి ఆరాధనకు యోగ్యుడు కాదు, కేవలం తండ్రి మాత్రమే ఆరాధనకు యోగ్యుడు అంట. పరలోకం పోయిన తర్వాత మనం అందరము తండ్రితో పాటు యేసయ్య కూడా ఆరాధించాల్సిందే. మనము పరలోకం ఎత్తబడిన తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 10వ వచనంలో సింహాసనాస్యుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దం జలిగెత్తి చెప్పిరి. దేవునికిని గొర్రె పిల్లకును స్తోత్రం చెప్తున్నాం. మనం ఎత్తబడిన తర్వాత మనం అదే చేయాల్సిన పని. పరలోకములో ఆయన యుగ యుగములు దేవతలు కొనియాడబడుతున్న వాడు. ఇప్పుడు యేసుప్రభు భూమి మీద ఉన్న మనము కూడా ఆయనను మనము పూజింప ఆరాధించే బద్దులమైన. యేసుప్రభు ఎలా దేవుని కాడ తక్కువడవుతారు? కాబట్టి మనం తండ్రిని ఆరాధించే కాలం వచ్చిందంటే తండ్రిని మాత్రమే అని కాదు, తండ్రితో పాటు యేసయ్యను కూడా ఆరాధించే కాలం ఇది. యేసుప్రభు ఎందుకంటే దేవునితో సమానుడు, దేవుడు. చాలా మంది ఏమంటారంటే యేసుప్రభు దేవుని కుమారుడే అని నమ్మాలి, యేసుప్రభు దేవుడు అని నమ్మకూడదు అని అంటారు. మన యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం చివరి వచనంలో యేసు దేవుని కుమారుడు నమ్మునట్లు నమ్మి ఆయన నామ జీవము ఇవి రాయబడ్డాను అంటాం. యేసు దేవుని కుమారుడు అని కాదు, యేసు ప్రభు దేవుడు అని నమ్మాలి. యేసు ప్రభు రోమా 10:9 ప్రకారము యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని విశ్వసించాలి, నమ్మాలి. ప్రభు అని నమ్మాలి, దేవుని కుమారుడు అని నమ్మాలి. కాబట్టి ఆయన మన ప్రభువు రక్షకుడు. యేసు ప్రభు గురించి ఎవరేమేమి చెప్పారు అవన్నీ నమ్మాలి. ఒకటే కాదు, లేఖనంలో ఏం చెప్పిందో అవన్నీ నమ్మినప్పుడే మనకు సంపూర్ణ రక్షణ వస్తుంది. సంపూర్ణంగా మనము యేసు ప్రభు స్పష్టంగా తెలుసుకున్న వారం అవుతాం. కాబట్టి ఇంకా మన మధ్యలో మరి పాస్టర్ గారు ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. సో నేను చెప్పేది ఏంటంటే యేసు ప్రభు ఏ మాత్రము కూడా దేవుని కంటే తక్కువవాడు కాదు. దేవుడు కాదా అంటే దేవుడు, ఆయన దేవునిలో భాగము, ఆయన దేవుడే, దేవుని కుమారుడు. హెబ్రీ 3:7 చెప్పినట్లుగా ఆయన జీవనకు ఆదియు మరణమునకు అంతం లేని వాడు ఆయన. అయినా దేవుని కుమారుడుగా ఆయన పిలువబడతా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు దేవుడు, పరిపూర్ణ దేవుడు. ఆయన దేవుని కంటే ఏమా తక్కువవాడు కాదు, దేవునితో సమానుడు. యోహాను 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానంగా చేసుకున్నాడు. ఆయన దేవునితో సమానంగా చేసుకున్నాడు. మరి ఫిలిప్పు 2:6లో కూడా పౌలు చెప్తాడు ఆయన దేవునితో సమానంగా ఉన్నవాడు అని చెప్తాడు. కాబట్టి యేసు ప్రభు దేవునితో సమానుడు. ఆయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కలిగిన వాడు. సృష్టి కూడా సమస్తం ఆయన మూలం కలిగింది. పరలోకములో నిత్యత్వం నుండి ఆయన పూజింపబడుతున్నాడు, ఆరాధించబడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ విషయాలు మనకు స్పష్టంగా తెలియజేసేదంటే యేసు ప్రభు దేవుడు, ఆయన దేవునితో సమానుడు, దేవుని కంటే ఏమో తక్కువవాడు కాదని తెలియజేస్తా ఉన్న సిస్టర్. మరి మిగతా సమయం మన మధ్యలో సిస్టర్ గారు లేరు కాబట్టి మిగతా ఈ విషయాన్ని కూడా మరికొంత వివరణ ఇవ్వాల్సిందిగా మరి పాస్టర్ అశోక్ భరత్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. మనం ఇద్దరమే మిగిలిపోయాం. ఆయన టెక్నికల్ గా చాలా ఇష్టమే జరుగుతా ఉన్నది. మరి కాసేపట్లో మరి మన మధ్యలోకి ఆత్మీయ తండ్రి అపోస్తులు దానికి రంజితో హురియా రాబోతున్నారు. వారు కూడా మరికొన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ స్వరాజ్ గారు. ఇప్పుడు బ్రదర్ అశోక్ గారు మీ క్వశ్చన్ టాపిక్ మీద ఫస్ట్ మాట్లాడండి. యేసు దేవుడా, దేవుడి కంటే తక్కువ వాడా లేదంటే చిన్నవాడా, అసలు యేసుకు అంటే అంటే దేవుడితో సమానుడా కాదా ఆయన, దాన్ని మరి క్లారిటీగా మీరు చెప్పండి. ఆల్రెడీ సునీల్ పాస్టర్ గారు, స్వరాజ్ గారు చెప్పారు. ఈ టాపిక్ మాట్లాడండి. నెక్స్ట్ మీకు ఇంకొక క్వశ్చన్ ఉంది. ఈ లోపు మనకు థ్యాంక్ యూ సిస్టర్.
మంచిది. నా సారీ వాయిస్ ఫర్ ద క్లారిటీ వినబడుతుందా? ఇంటర్నెట్ ఇంటరప్షన్. ఓకే ఓకే, వాయిస్ వినబడుతుందా? పాస్టర్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఓకే, వినబడుతుంది నా మీకు వాయిస్? వినబడుతుందన్న? ప్రజలు కూడా ఓకే, వినబడుతుంది. మంచిది మంచిది, థ్యాంక్ యూ. అయితే మనము దేవుడిని మనం సరిగా అర్థం చేసుకోకపోవడం వలన కలుగుతున్న ఈ యొక్క తడబాటు అనేది ఇలాగ జరుగుతుంది. దేవుడు అనబడిన ఆయన తప్పకుండా 3 లక్షణములను సరిగా కలిగి ఉంటాడు. వారేంటిదంటే సర్వశక్తిమంతుడు అనబడిన ఆయన దేవునికి ఉండే లక్షణములలో ప్రత్యేకంగా సర్వశక్తిమంతుడు అని, సర్వజ్ఞుడు అని, సర్వ వ్యాపకత్వం అనేది దేవునికి ఉన్న అద్భుతమైన లక్షణములు. ఈ మూడింటిని మనము కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవునితో సమానుడు అవుతాడు. అయితే భూమి మీదకి వచ్చినప్పుడు క్రీస్తునాథుడు ఈ మూడింటిని వదిలి, ఫిలిప్పీ పత్రిక 2లో మనకు చెప్పబడేది ఏంటిదనంటే సర్వ వ్యాపకత్వము గాని, సర్వజ్ఞత గాని, సర్వశక్తిమంతము గాని ఈ మూడింటిని వదిలేసి రిక్తుడైపోయి ఖాళీ చేసుకొని వచ్చినందుకు ఈనాటి అనేక మంది అపార్థం చేసుకొని ఏం చేస్తున్నారనంటే, దేవుడు అనబడిన ఆయన నాకంటే గొప్పవాడని చెప్తున్నాడు కదా, అప్పుడు దేవుడు ఎలా అవుతాడు? తండ్రి నాకంటే గొప్పవాడు, నాకు తెలియవు. మత్తయి సువార్త 24 కొన్ని దేవుని రాకడను గురించిన సమాచారం నాకు తెలియదు అని చెప్పాడు క్రీస్తునాథుడు. అంటే ఆయనకు తెలియదు అంటున్నాడు కాబట్టి, సృష్టింపబడ్డాడు కాబట్టి, పుట్టాడు కాబట్టి, దేవునికంటూ పుట్టుక ఉండదు, దేవునికంటూ సృష్టిలో చేయబడ్డవాడు దేవుడు అయి ఉండడు, సర్వోన్నతుడై ఉండడు అని ఈనాటి కొంతమంది భావన ఉన్నది. కాబట్టి వారు సరిగా అర్థం చేసుకోకపోవడమే దీనికి ప్రధాన లోపమని మరి ఈ సందర్భంగా తెలియజేయవలసిన అవసరత ఉన్నది సిస్టర్ గారు. అయితే వారు చేస్తున్న పొరపాటు ఏంటిదంటే దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోవడం. దేవుడు అనబడిన వాడు సరిగా అర్థమైపోతుంటే ఈ 33.5 సంవత్సరాల ఈ నిడిది కాలం తక్కువ కాలం అని ఎందుకు అంటున్నామనంటే, కాలము అనబడినది క్రీస్తునాథుడు ఉద్భవించినది మొదలుకొని అంతము అయిపోయి పునరుత్థానం చెందినప్పుడు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పటికి 3.5 సంవత్సరాల కాలము ఈ నిడిది కాలం పట్టింది. ఈ కాలములో మాత్రమే ఆయన ఈ 3 లక్షణములు ఏవైతే ఉన్నాయో సర్వజ్ఞత, పరిపూర్ణత, సర్వశక్తిమంతం అనేటివి రిక్త హస్తాలతో ఖాళీ పాత్రగా చేయబడి భూమి మీదకి వచ్చాడు. కానీ ఎక్స్క్యూజ్ మీ, అంటే ఏంటండి రిక్తునిగా చేసుకొని రావడం అంటే అర్థం ఏంటి? అది కూడా వివరించి చెప్పండి. రిక్తుడు అనగా ఖాళీ చేసుకోవడము, తనకున్న సర్వజ్ఞత, సర్వశక్తిమంతము, సర్వ సంపూర్ణత ఏదైతే ఉన్నదో, అంటే దేవుడు అనబడిన వాడు ఏదైనా చేయడానికి అవకాశం ఉన్నది, అది సర్వశక్తిమంతుడు. ఈ దేన్నైనా గ్రహించగలిగిన శక్తి, దేన్నైనా సృజించగలిగిన శక్తి, అది సర్వోన్నతమైన కార్యము. ఇవన్నిటిని మానవ రీతిలో కన్యమరియ గర్భములోనికి వచ్చేటప్పుడు ఇవన్నీ ఖాళీ చేసుకున్నాడు కాబట్టి రిక్త హస్తములు, ఖాళీ పాత్ర ఖాళీ చేసుకొని ఇక్కడికి వచ్చాడు తప్ప మరల తర్వాత యోహాను 17లో చెప్తాడు, దేవా లోకం పుట్టక మునుపు నాకు ఏ మహిమ అయితే ఉండనో ఇప్పుడు ఆ మహిమతో నన్ను మహిమపరచుమని దేవునికి కుమారుడైన యేసునాథుడు చెప్పాడు. అంటే లోకం పుట్టక ముందు, అంతకు ముందటి నుండే ఆయన యొక్క ఉనికి ఉన్నది. దేవుడు ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు క్రీస్తునాథుడు ఉన్నాడు. మొన్న పుట్టాడు కాబట్టి ఆయన అంతకుముందు లేడు అనడానికి వీలు లేదు, అంతకుముందు ఉన్నాడు. అందుకే నిర్గమకాండం 23లో చెప్పాడు ఏంటిది అని అంటే, నా నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అని అన్నాడు. నా నామం ఆయనకు పెట్టబడ్డది. ఏ నామం పెట్టబడ్డది? తండ్రికి ఏ నామం అయితే ఉన్నదో కుమారునికి అదే నామం ఉన్నది. తండ్రికి ఏ మహిమలు అయితే ఉన్నాయో కుమారునికి అవే మహిమలు ఉన్నాయి. అంతేకాకుండా ఇంతకు ముందే బ్రదర్ గారు స్వరాజ్ గారు చెప్పారు, సృష్టి ఆయన మూలముగా కలిగింది,
సృష్టి ఆయన మూలంగానే ఆయన ద్వారానే కలిగింది అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పాడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం 14 ఏమన్నాడు? 14వ వచన భాగంలో ఏమంటున్నాడు యోహాను 1వ అధ్యాయం 14లో? ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించను అన్నాడు. అంటే మన మధ్యన నివసించింది ఎవరు? వాక్యమైన వాడు. వాక్యమైన వాళ్ళు ఎవరు అంటే దేవుడు. ఆ దేవుడే యేసునాథుడు, కన్యమరియ గర్భమును పుట్టిన ఆయన. మన మధ్యలో నివసించిన వాడు దేవుడే. అంతేకాకుండా ప్రియులారా, మనకు ఇంకా చాలా సంగతులను మనం చెప్పుకోవాల్సి వస్తే ప్రియులారా, ఒక మాట మీ దృష్టికి తీస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచన భాగములో ఒక చక్కటి సంగతిని, అంటే మనము దాన్ని చూస్తూ ఉన్నాము కానీ పట్టించుకోవడం అనేది లేదు. అందుకొరకు నేను మరలా ఆ మాటను ఒక్కసారి చూసి మీ దృష్టికి తీసుకొస్తాను. 9:6లో ఏమంటాడంటే ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుకరించబడిన, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆ మాటను ఎవరైనా దేవుడు కాదు అనే వాళ్ళు అండర్లైన్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ప్రియులారా. బలవంతుడైన దేవుడు అంటే యేసుక్రీస్తు నాథునికి దేవుడు అనే పేరు ప్రవచన పరముగానే యెషయా భక్తుడు ముందే ప్రవచించాడు. ఆయన దేవుడుగానే అవతరించాడు. అందుకే మత్తయి సువార్తలో కూడా ఈ మాటని మనకు స్పష్టంగా తెలియజేయడానికి మత్తయి భక్తుడు కూడా ఈ మాటను చక్కగా వాడుకున్నాడు. యెషయా భక్తుడు చెప్పిన మాటని మత్తయి గారు కూడా ఆ మాటను చక్కగా వాడుకొని దాన్ని ఉటంకించి చెప్పాడు. ప్రియులారా, ఆ మాటను మనం చూడగలిగితే 1వ అధ్యాయంలోనే ఆ చక్కగా మనకు అది తేటతెల్లం అవుతుంది. ప్రియులారా, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అన్నాడు. చూడండి, ఆ మాటను కూడా మనము చూడొచ్చు. ప్రియులారా, ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన ఆ క్రీస్తునాథుడు ఏంటిది? 21 నుండి చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు ఇమ్మానుయేలు అనే పేరు. ఇమ్మానుయేలు అనే పేరు, ఈ పేరు ఏంటిదనంటే దేవత్వమును చూపించగలిగిన పేరు. అంటే దేవత్వము ఆయనలో ఉంది, కానీ భూమి మీదకి వచ్చేసరికి ఏమైపోయిందనంటే మానవ రీతిగా రిక్త హస్తంలో ఖాళీ పాత్రగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒక మాట నేను తెలియని వారికి ఒక మాట నేను ప్రశ్న వేస్తాను. ఏంటిదనంటే, ఆయన ఒకవేళ నరావతారం ఎత్తకపోతే, ఈ రిక్త హస్తములు ఖాళీ పాత్రగా కాకపోతే ఆయనలో ఉన్న గొప్పతనం ఏమై ఉంటది? మనం ఎలా సువార్త ప్రకటించగలం? మనలాగనే ఆకలి అవుతుంటే దాన్ని ఓర్చుకోగలిగితే ఆయన ఏమైపోతాడు? శక్తిమంతుడు అవుతాడు, ప్రత్యేకత కలిగిన వాడు అవుతాడు. మనలాగనే బాధ కలుగుతుంది, కానీ ఆ బాధను దిగమింగుకొని, ఆ బాధను ఓర్చుకొని, ఆ సిలువలో మరణించి చాలా ఆ హీన స్థితిలోనికి వెళ్ళాడు అనంటే ఆయన చేసిన త్యాగం మనకు కనబడుతుంది. అంటే సువార్తను చెప్పడానికి కూడా వాళ్ళ మనసు ఈ రకంగా అంగీకరించట్లేదు. ఎవరైతే క్రీస్తునాథుడు చిన్నవాడు, ఆయన దేవుడు కుమారుడే అని అంటున్నారో వాళ్లకు క్రీస్తునాథుని గురించిన సువార్తను కూడా వాడుకోవడము రాదు అనేది ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరత ఉంది. ఎవరైతే ఈయన చిన్న దేవుడు అంటున్నారో ఇందులో చాలా 3 రకాల సందేశములు, 3 రకాల ప్రశ్నలు ఉన్నాయి. దేవుడు అంటే ఆయనను చిన్న దేవుడు అంటున్నారు. ఒకవేళ చిన్న దేవుడు అయితే ఆయన అసలు పవర్ఫుల్ గా అంటే క్రియేషన్ చేయగలిగిన వాడు కాదు అని భావిస్తున్నారు. కొందరైతే అసలు ఆయన దేవుడే కాదు, ఆయన ఓన్లీ ప్రవక్త మాత్రమే, ప్రవచనములు చెప్పగలిగిన వాడు, స్వరమును ప్రకటించగలిగిన వాడని ఆయనకు రకరకాల పేర్లను ఆపాదించి ఆయనను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన చిన్న దేవుడు అని నీవెందుకు అంటున్నావు అనంటే ఆయన పుట్టాడు అని. పుట్టుకను ఉన్నది కాబట్టి పుట్టుకను బట్టి చిన్నవాడు అవుతున్నాడు అని మనం అనుకుంటాము, కానీ ఈ పుట్టుకే ఎందుకు కలిగింది? ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తాను ప్రియులారా. రాజు అనబడిన ఆయన తన పరిపాలనలో ప్రజలు ఎలాగ వ్యవహరిస్తున్నారో తెలియాలి అని అనుకుంటే ఆ రాజు కంపల్సరీగా ఒక మారువేషం వేసుకొని ఒక వేరే రూట్ లోనికి వచ్చి ప్రజలలో ఎలా జరుగుతుందో, వారి యొక్క హావభావాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క బాగోగులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి అని అంటే మారువేషములో వచ్చి వారిని తెలుసుకోవాలనుకున్నాడు అనుకోండి. తెలుసుకోగలిగగానే నీవు రాజువే అని గుర్తించితే వాళ్ళ యొక్క
సిచ్యువేషన్స్ రాజుకి ఎప్పుడు అర్థమైపోతాయి? కంపల్సరిగా రాజును తిట్టాలి, రాజును వెళ్ళగొట్టాలి, తూలనాడాలి, ధిక్కరించాలి, ఎన్నైనా చేయాలి. అన్ని వాటన్నిటిని భరించి వారి యొక్క ఉద్దేశములను ఎరిగినప్పుడు మరలా రాజరికపు వ్యవస్థలోనికి వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నప్పుడు సరైన పరిపాలన చేయడానికి రాజుకు తనను గురించిన అభిప్రాయము తెలుస్తుంది. అంటే భూమి మీదనే ఇంత క్లారిటీగా ఒక రాజు వ్యవస్థను నడిపించాలనంటే ఇలా కొన్ని విషయాలు అర్థమైపోతే అప్పుడు తనకు క్లారిటీ వస్తుంది. మరి దేవాది దేవుడు భూమి మీదకి సంపూర్ణంగా ఖాళీ చేసుకోకపోతే తన గొప్పతనం ఎలా అర్థమవుతుంది ప్రజలకు? ప్రజల యొక్క హావభావాలు ఆయనకి ఎలా తెలిసిపోతాయి? ఆయనకు తెలియాలన్నా కానీ ఆయన రావాల్సిందే. అంటే ఈ బాధలన్నీ పడాల్సిన అవసరత ఉన్నది. ఎందుకనంటే తన ప్రత్యేకతను చాటాలి, లేకపోతే నీవు రక్షణ పొందవు. నీవు రక్షింపబడాలి అనంటే తన యొక్క ప్రత్యేకత నీకు అర్థం కావాలి. తనకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటిదో నీవు అర్థం చేసుకోవాలి. అప్పుడు నీ లోపల పశ్చాత్తాపపడుతుంది. నీవు నీ కొరకు చేసిన త్యాగాన్ని నువ్వు గుర్తించాలనంటే ఆయన రావాలి. అంటే దేవుడు ఇలా రాకూడదా? ఇలా వస్తే ఆయనను దేవుడు అనకూడదా? అంటే మనకు వచ్చిన నష్టం ఏంటిది? అలా ప్రకటించుకుంటే మనకు పోయేది ఏంటిది? నలుగురిని రక్షించుకోగలుగుతాము కదా. ప్రియులారా, ఏదైనా వితండవాదం చేయడమే అనేక మందికి అలవాటు అయిపోయింది. కానీ సావధానంగా శ్రద్ధగా ఆలోచించి దీని వలన అనేకులను రక్షించుకుందామనే తాపత్రయం వారి లోపల లేకుండా పోయింది సిస్టర్ గారు. అందుకొరకే వారి యొక్క ఆలోచన అంతా కూడా పెడదారి పడుతుంది. దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. 33.5 సంవత్సరాలలో ఆయన ఖాళీ అయిపోయాడు అనంటే ఇక దేవుడే కాదా? ఆయన దేవుడే కాకుండా పోతాడా అనంటే చాలా మంది ఇలా దేవుడు కాదు అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? వారికి సరైన అభిప్రాయం లేదు. కాబట్టి సరైన అభిప్రాయములోనికి రావాలి అనంటే ఇప్పుడు ముస్లిం సహోదరులైనా, హైందవ సహోదరులైనా, క్రైస్తవ్యములో ఉన్నవారు కొంతమంది అయినా అర్థం చేసుకోవాల్సింది ఏంటిదనంటే దేవుడు అనబడిన వాడు ఎప్పటికీ శక్తిమంతుడే. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు తన కార్యము జరగాలి కాబట్టి రిక్తహస్తములు అంటే ఖాళీ పాత్రగా చేసుకొని రావాల్సిన అవసరత ఉంది. ఈ ఒక్క కార్యం లేకపోతే యేసయ్య అసలు భూమి మీదకి రావాల్సిన అవసరతే లేదు. ఆయన రావడానికి మానవ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అని అంటే రక్తం కార్చాలి కాబట్టి. రక్తం కార్చాలి అని అంటే మనలాగానే ఉండాలి కాబట్టి. అంటే అదృశ్య లక్షణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ అదృశ్యముగానే పైననే తనకున్న శక్తినంతటిని అక్కడిని వదిలేసి రిక్తుడిగా రావాల్సిన అవసరత ఏర్పడ్డది. ఈ ఒక్క మాత్రం అర్థం చేసుకుంటే అసలు బాధలే ఉండవు, విద్వేషాలే ఉండవు, విభేదాలు ఉండవు, కలిసికట్టుగా పని చేయొచ్చు. కానీ దేవుణ్ణి అర్థం చేసుకోకపోవడం వలన ఇన్ని యొక్క తడుబాటు అనేది ఇంతగా గట్టిగా పుడుతుంది. వారి మనసులలో క్రీస్తునాథుని మీద ఉన్న భావన అంత దూరం అయిపోతుంది. వారికే నష్టం కలుగుతుంది తప్ప వారెన్నిటికీ రక్షణ పొందరు. రక్షణ పొందాలి అని అంటే యేసయ్యను అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ అశోక్ గారు, చక్కటి జవాబు ఇచ్చారు. అయితే నేను కొన్ని కామెంట్స్ చూస్తున్నాను, లైవ్ కామెంట్స్. సో ఎవరైతే ఆ కామెంట్స్ పెట్టారో అంటే అది మీకు ప్రశ్న, సావధానంగా ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్పడానికి ఇక్కడ పెద్దలు కూర్చొని ఉన్నారు. ఈ ఎపిసోడ్ కాకుండా దేవుడి చిత్తం అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కి తప్పకుండా ఆడియన్స్ కాల్ కూడా తీసుకుంటాము. అయితే ఆ కామెంట్ అంటే ఆ క్వశ్చన్స్ తప్పకుండా ఓఫిర్ గారిని మేము అడుగుతాము. చూస్తూ ఉండండి. మీరు అడిగిన ప్రశ్నలు నేను నేను చదివి ఉన్నాను. ఇప్పుడు పాస్టర్ స్వరాజ్ గారు, సో దేవుడు యేసయ్యను పంపించాడు. యేసయ్య కూడా నా తండ్రి చిత్తము, నా తండ్రి ఏం చెప్తే నేను అదే చేస్తాను, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను నేను అని అంటూ ఉన్నప్పుడు ఆయన కంటే పెద్దవాడు పైన ఉన్నవాడు తండ్రి అయిన దేవుడు కొంత చిన్నగా కనిపిస్తూ ఉన్నాడు. దీన్ని యేసయ్య మరి తండ్రితో సమానుడని ఎలా మనం కంపేర్ చేయగలము? అదొక ప్రశ్న. రెండవది, అసలు యేసు దేవుడు కాదు అని చెప్తున్న వాళ్ళు మోక్షానికి వస్తారా? ఈ రెండు ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా? వినబడింది, అర్థమైంది, చెప్తాను. మన మధ్యలోకి మరి కాసేపు లైవ్గా రాబోతున్నారు కాబట్టి
అయ్యగారు వచ్చేలోపు ఈ ప్రశ్నలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిదిగా మరి యేసు ప్రభువును మీరు నమ్మడం లేదు, ఆయన దేవత నమ్మడం లేదు కాబట్టి మరి వారు పరలోకానికి వస్తారా అని అంటే, ఇప్పుడు వీరికి ముస్లిం వారికి డిఫరెన్స్ ఏమి లేదని తెలిసిపోతుంది. ముస్లిమ్స్ కూడా యేసు ప్రభువును వాళ్ళు క్రీస్తుగాని అంగీకరిస్తారు, కానీ వాళ్ళు యేసు ప్రభు దేవుడు కాదంటారు. మరి ఇప్పుడు క్రైస్తవ సమాజంలో యేసు ప్రభు దేవుడు అని నమ్మనప్పుడు క్రైస్తవుడు ఎలా అయ్యాడు? క్రైస్తవుడు అంటేనే యేసు ప్రభు దేవుడు నమ్మేవాడిని క్రైస్తవుడు అంటాం. యేసు ప్రభు దేవుడు నమ్మని వాడు క్రైస్తవుడిగా. ఆయన దేవుని కంటే తక్కువ వాడు అని ఎలా నమ్ముతాం? దేవుని కంటే తక్కువవాడు, దేవుని కంటే చిన్నవాడు, ఆయన మన ఆరాధనకు పాత్రుడు కాదని అంటే యేసు ప్రభువును పక్కన పెట్టడమే. అది యేసయ్యను నువ్వు దేవునితో, యేసు ప్రభువును ఒక దేవునిగా అంగీకరించి దేవునిగా గుర్తించి అప్పుడే నీకు మోక్షం వస్తుంది తప్పించి యేసు ప్రభువుని పక్కన పెడితే మన పరలోకానికి వెళ్ళలేం. యేసు ప్రభు నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలన్నా. సో ఇప్పుడు యేసయ్యను నువ్వు, నాకు చాలా మంది యేసయ్యను పక్కన పెట్టి కేవలం తండ్రి, మాకు తండ్రి ఒకటి చాలు, మాకు యేసయ్య అవసరం లేదా అంటున్నాడు. అసలు యేసయ్య తండ్రి అంటాడంటే ముందు యేసయ్య దగ్గరికి వెళ్ళండి, ముందు యేసయ్యని మీరు అంగీకరిస్తేనే తప్పించి నేను పరలోకం రానివ్వండి. ఎందుకంటే యేసు ప్రభువే మనకు ఈయన మాట వినండి, ఇదిగో ఈయన ప్రియకుమారుడు, ఈయన మాట వినమని చెప్పి ఆయన మాట వినాలి, ఆయన లోబడాలి, మనం ఆయనను ప్రేమించాలి. కాబట్టి ఇదిగో కుమారుని ముద్దు పెట్టుకోమన్నాడు, కుమారుని ప్రేమించమన్నాడు, లేకపోతే మీరు అందరూ త్రోవ తప్పి నాశనం అవుతారు అన్నాడు. కాబట్టి కుమారుడు ప్రేమించాలి, కుమారుని అంగీకరించాలి. యేసయ్యని పక్కన పెడితే మనకు తీసుకుపోయేది ఎవరు? యేసు ప్రభువే పరలోకం తీసుకెళ్తాడు. ఎందుకంటే మరలా వస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా అన్నాడు. యేసయ్య తీసుకుపోవాలంటే యేసయ్యను దేవుని, యేసయ్యను కూడా దేవుని లాగా యేసయ్య గుర్తించాలి, దేవునితో సమానం నమ్మాలి. అంతేగాని యేసు ప్రభు పక్కన పెట్టేసి యేసు ప్రభు నేను తండ్రిని మాత్రం పట్టుకుంటా అంటే కుదిరే. తండ్రి కోరిక ఏంటంటే అన్నిట్లో యేసయ్యకి ప్రాముఖ్యం కలగాలని తండ్రి కోరిక. కొలసి రాసిన పత్రికలు మనం చూస్తాం. ఆయన అన్నిట్లో యేసయ్యకి ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం ప్రతి దాంట్లో యేసయ్యకి ప్రాముఖ్యత ఇవ్వాలి తప్పించి యేసయ్యని పక్కన పెడతా అంటే కుదరదు. వాళ్ళు యేసయ్యని పక్కన పెట్టే వాళ్ళు ముస్లింలతో సమానం. ఇక ముస్లింకి రక్షణ లేనప్పుడు వీళ్ళకి కూడా రక్షణ ఉండదు. యేసయ్యని పక్కన పెడితే రక్షణ ఎక్కడ వస్తుంది మనం? కాబట్టి అది యేసయ్యను మనము ఏమాత్రం కూడా ఆయన దేవత్వం తక్కువ చేయకూడదు. ఆయన దేవునితో సమానుడు. అయితే ఇప్పుడు ఇక్కడ దేవుడు అలా అన్నాడు కాబట్టి మరి ఎలా దేవునితో సమానం అంటారని అంటున్నారు. కాబట్టి యేసు ప్రభు ఆయన ఈ పరలోకంలో దేవునితో సమీపింపరాని తేజస్సులో ఉన్నప్పుడు ఆయన ఆ సమీప తేజస్సులో నుండి బయటకు వచ్చాడు కాబట్టి దేవుడు ఆయన కన్నాడు కాబట్టి అప్పుడు దేవుడు ఏమని పేరు పెట్టాడంటే ఈయన నా ప్రియ కుమారుడు, నేను కన్నానని చెప్పాడు అనమాట. కాబట్టి ఆయన అప్పుడు కన్నాడనంటే అర్థం ఏంటది? అప్పుడు పుట్టాడని అర్థం కాదు, కానీ అంతకుముందే ఆయన దేవునిలో ఉన్నవాడు. సో దేవునిలో ఉన్నవాడు ఒకనాడి ఆయన సమీపమున తేజస్సులో నుండి, ఆయన దేవునిలో నుండి దేవుడు తన నోటి ద్వారా కన్నాడు కాబట్టి అప్పుడు దేవుని కుమారుడని ఆయనకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన అలాగలా దేవునితో కొన్ని కార్యాలు చేయడానికి, ఒక్కొక్క కార్యాలు చేయడానికి ఆయన తను తగ్గించుకుంటూ వస్తా ఉన్నాడు. కాబట్టి అలా మనము దేవుడు తను తానుగా మనం రక్షించడానికి తగ్గించుకున్నాడు. దేవదూతలు ఉన్నప్పుడు ఆయన దేవదూతలోకి ఉన్నప్పుడు వాళ్ళ దేవదూతలకు తగ్గించుకోండి. ఇమ్మానుయేలుగా అంటే దేవుతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దేవదూతలుగా వెళ్ళాడు, మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు మనిషిగా వచ్చాడు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ప్రభువు తానే ఒక సూచన మీకు చూపునన్నాడు. అంటే యెహోవా ఒక సూచన చూపుని ఏంటంటే కన్యక గర్భవతి, కుమారుని కరును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడ్డాడు. అంటే ఆయననే ఒక కన్యక గర్భంలో పుట్టబోతున్నాడు, ప్రభు తానే ఒక సూచన చూపించబోతున్నాడు, అంటే ఆయననే పుట్టబోతున్నాడు అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఇమ్మానుయేలు పేరు పెట్టబడిన నెరవేర్పు జరిగింది అన్నమాట. యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడనంటే దేవుడే మనకు తోడుగా ఉన్నాడని అర్థం. అప్పుడు దేవుడే తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు ఏమంటాడు? నా అంతటి నేను చేయలేను అంటాడు. అంటే ఒక పని మీద వచ్చాడు కాబట్టి ఆ పని కార్యంలో అలా మాట్లాడ తప్పించి ఆయన దేవునితో, పాస్టర్ గారు చెప్పినట్లుగా దేవత్వం 3 లక్షణాలు, సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత, తర్వాత సర్వజ్ఞానము, ఇవన్నీ కూడా దేవుని లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ లక్షణాలు వదులుకొని వచ్చాడు కాబట్టి ఆయన దేవుడి భూమి మీద వచ్చినప్పుడు ఏంటంటే ఆ దేవత్వాన్ని వదిలి ఇంకో కొత్త మానవ శరీరాన్ని దాల్చుకోండి అన్నమాట. ఇప్పుడు దేవునికి లేని ఒక కొత్తది యేసు ప్రభువుకి వచ్చేసింది. అదేంటంటే ఇప్పుడు దేవుల్లో లేదు, ఏంటంటే మానవత్వం మన దేవుల్లో లేదు, కానీ యేసు ప్రభువులో మాత్రము అటు మానవత్వం ఉన్నది, కొత్తగా ఉన్నది. కాబట్టి ఆ మానవత్వాన్ని బట్టి ఆయన అలా మాట్లాడ తప్పించి
దేవునిగా కాదు. దేవునిగా మాట్లాడితే ఆయన ఎలా మాట్లాడతారంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటాడు. అది దేవునిలో భాగంగా మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడతాడు అన్నమాట. కాబట్టి అది దేవుని లక్షణం. నేనున్నవాడను, అబ్రహాం కంటే ముందున్నవాడను. కాబట్టి మోషతో పొదలో మాట్లాడింది దేవుడే, యేసు ప్రభువే అక్కడ. కాబట్టి అప్పుడు యేసు ప్రభు అంటే నేను ఉండున్నాను వాడను, ఉన్నవాడను అంటే ఎప్పుడున్నాడు అంటే ఆయన ఎప్పుడున్నాడు అన్నమాట. అంటే సృష్టికి ముందు ఉన్నాడు, తర్వాత దేవునిలో ఉన్నాడు అంటే ఎప్పుడు ఉన్నాడు అన్నమాట. ఆయన లేని కాలం అంటూ లేదన్నమాట. ఎంత వెనక్కి వెళ్ళినా ఆయన ఉన్నవాడు అన్నమాట. ఆయన ఎప్పటికీ ఉన్నవాడు అన్నమాట. లేని కాలం అంటూ లేదు యేసయ్య గురించి. ఎలా తక్కువడవుతాడు? కాబట్టి యేసు ప్రభు ఉన్నవాడు, ఆయన ఉన్నాడు అన్నవాడు. కాబట్టి ఆయన మన దేవదూతల మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన దేవదూతలుగా ఉంటాడు, మన మధ్యలోకి వచ్చిన మనిషిగా ఉన్నాడు. కొన్ని కార్యాల నిమిత్తం ఆయన తగ్గించుకొని వచ్చాడు కాబట్టి ఆయనకు ఆ బిరుదులు సంకరమిచ్చినాయి. అంతే తప్పించి ఆయన దేవుని కంటే తక్కువవాడని అర్థం కాదు. ఓకే, నా నామము అతనికి ఉన్నది అంటాడు. అంటే యెహోవా దేవుడు మాట్లాడుతూ నా నామం ఉంది అంటే ఇద్దరు సమానమని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడా? నిర్గమకాండంలో మీరు ఆయనకు భయపడండి, ఆయన ఒకవేళ మీరు తప్పు చేస్తే పాపం చేస్తే ఆయన క్షమించు. యెహోవా నామం కలిగిన వారు బైబిల్లో స్పష్టంగా మనకి ఇద్దరు కనిపిస్తారు. తండ్రి అయిన యెహోవా, తర్వాత కుమారుడైన యెహోవా. కాబట్టి యెహోవా వాక్యం అబ్రహాం దగ్గరకు వచ్చింది అని అంటే యేసుప్రభు వాక్యం అని పేరు ఆయనకు పెట్టబడ్డది. యెహోవా వాక్యం అన్నప్పుడల్లా, యెహోవా దూత అన్నప్పుడల్లా యేసుప్రభుకు మాత్రమే పంపబడిన వాడు అర్థం అన్నమాట. దూత అంటే యేసు పంపబడిన వాడు కాబట్టి దూతగా వచ్చాడు మన మధ్యలోనికి. కాబట్టి యెహోవా అన్న పేరు పాత నిబంధన కాలంలో అది యేసుప్రభుకే ఉన్నది కాబట్టి యెహోవా నామం ఆయనకు ఉన్నది. అందుకనే ఆయన పంపుతున్నప్పుడు ఇదిగో నేను ఒక దూతను పంపుతున్నాను, మీకు ముందుగా ఆయనకు నా నామం పెట్టబడి ఉన్నది, ఆయన మీ పాపాలను క్షమించాడు అన్నాడు. అంటే ఆయన మీ పాపాలను ఆయన క్షమించాడు. ఎందుకనంటే ఆయన నాలాంటి వాడు, ఆయన మీకు తప్పు చేసి శిక్షిస్తాడు, ఆయన క్షమించాడు, లేకపోతే జాగ్రత్త ఉండండి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు అన్నమాట. కాబట్టి యేసుప్రభు పాపాలు క్షమించే అధికారం ఉన్నది. పాపాలు ఆయన ఎవరిని క్షమించదలుచుకోవాలి క్షమిస్తాడు, ఎవరిని కరుణించదని కరుణించదు అన్నాడు, ఎవరిని జాలిపడదని అన్నాడు. కాబట్టి యేసుప్రభు ఎవరిని క్షమించాలో వారిని క్షమిస్తాడు. ఆయన ఎవరిని క్షమించదు అనుకుంటే ఆయన క్షమించాడు అన్నమాట. అందుకని జాగ్రత్త ఉండండి, ఆయన మీ పాపాలు క్షమించాడు అన్నాడు. కాబట్టి యేసుప్రభు మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత పాపాలు క్షమించే అధికారం నాకున్నది అన్నాడు. కాబట్టి యేసుప్రభుకు దేవుని లాగా అందరు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒకసారి పక్షభయం గలవాన్ని స్వస్థపరుస్తున్నప్పుడు నువ్వు దేవునివా, పాపాలు క్షమించే అధికారం నీకెక్కడదని అంటే అసలు మీరు తెలుసుకోవాలి, అదంతా సులువు కాదు. పాపాలు క్షమించమని చెప్పడం ఎవరు పడతారు చెప్పలేరు, తర్వాత నీ పరిపి అడుమని ఎవరు పడి చెప్పలేరు. అది నేను రెండు చెప్పాను అని అంటే ఆ అధికారం ఆ శక్తి నాకున్నది, పాపాలు క్షమించే అధికారము ఆ శక్తి నాకున్నదని మీరు తెలుసుకోవాలన్నాడు. కాబట్టి యేసుప్రభు పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడని స్పష్టంగా చెప్తున్న తర్వాత ఆయన దేవుడు కాకుండా ఎలా పోతాడు? దేవుడితో సమానం కాకుండా ఎలా పోతాడు? ఆయన మన పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు. మన పాపాలు ఇప్పుడు క్షమించబడుతుండే దానికి కారణము యేసుప్రభువే. కాబట్టి యేసుప్రభును మనం దేవునిగా అంగీకరించి ఆయన ప్రార్థన చేసినప్పుడే మన పాపాలను క్షమిస్తాడు. మన పాపాలు క్షమించి ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆయన మళ్ళీ వచ్చినప్పుడే మనం తీసుకొని పోతాడు. కాబట్టి యేసుప్రభుని ఈ విధంగా మనము స్పష్టంగా నమ్మి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు రక్షించబడతాం సిస్టర్. యేసునామమున ప్రార్థన చేయవాడు రక్షించబడని అన్నాడు. యెహోవా నామమున అంటే యేసునామమున ప్రార్థన చేయవాడు కూడా రక్షించబడదు. ఏం ప్రార్థన చేయాలంటే యేసయ్య నా పాపాలకు రక్తం కార్చావు కదా, నువ్వు పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు కనుక నీ యొక్క రక్తంతో నా పాపాలు కడుగు క్షమించమని ప్రార్థన చేయాలి. వాడు రక్షించబడతాడు. యేసయ్యకి ప్రార్థన చేయని వాడు రక్షించబడాడు. నేను యేసయ్యగా తండ్రికే ప్రార్థన చేస్తా అంటే తండ్రి కూడా ప్రార్థన విన్నాడు. ఓకే, థ్యాంక్ యూ స్వరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మంచి జవాబు చెప్పారు. ఇప్పుడు భరత్ గారు, యెహోవా సాక్షులు అంటే ఇప్పుడు ముస్లిమ్స్ ని మీరు ఎత్తుకొని చెప్పారు, వారు అంటే యేసయ్యని మేము నమ్ముతాము కానీ దేవుడు అని మాత్రం నమ్మము అని చెప్పారు. అయితే యెహోవా సాక్షులు కూడా ఉన్నారు కదా, యేసు ప్రభు అని వారు నమ్మరు, విశ్వసించరు, యెహోవాయే దేవుడు అని అంటారు. వాళ్ళు నమ్ముతారు, అదే సీక్రెట్ గా ప్రాపగాండా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు యేసు దేవుడు అనే టాపిక్ మనది. యేసు దేవుడు కాదు, లేదంటే చిన్న దేవుడు, కొంచెం తక్కువ వాడు అని చెప్తున్న వాళ్ళు పరలోకానికి వస్తారా రారా? ఇది లేఖన అనుసారంగా మీరు జవాబు మాకు అనుగ్రహించండి. మంచిది సిస్టర్. అయితే యేసునాథుడు తండ్రితో సమానుడు కాడు అని అనడానికి
వారు ఎంచుకుంటున్న మార్గాలు ఏమై ఉంటాయంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒకసారి వచ్చి చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 18వ వచన భాగం అనుకుంటున్నాను. ఒకసారి ఆ మాటను మనము చూద్దాము. 5:18లో ఈ మాట తెలియజేస్తున్నాడు. ఆయన విశ్రాంతి దినాచారంను మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనక, అంటే అక్కడున్న జనులు ఏమనుకుంటున్నారు అని అంటే తండ్రితో సమానునిగా చేసుకుంటున్నాడు ఈయన అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ మనసులోనికి ఆలోచన ఎలా వచ్చింది అంటే దేవునితో సమానంగా ఇతడు చేసుకుంటున్నాడు అని తన యొక్క క్రియలను బట్టి, అంటే దేవునికి ఉండాల్సిన దైవత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వారు గ్రహిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు గ్రహించి ఏం చేస్తున్నారు, దేవునితో సమానుడుగా దేవుడు అని చెప్పుకున్నాడా? ముస్లిం సహోదరులు అంటారు ఇది తరచుగా వారి నోటు నుండి వినే మాట. మనందరం వింటున్నాం. ఏంటిదనంటే యేసునాథుడు ఎక్కడైనా దేవుడు నేనే దేవుడను అని చెప్పుకున్నాడా? నేనే మార్గం అన్నాడు, జీవం అన్నాడు, సత్యం అన్నాడు, కానీ నేనే దేవుడనని ఎక్కడ చెప్పుకోలేదు అనేది వాళ్ళ సూటి ప్రశ్న. వాళ్ళకు దొరికిన ఒక బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రియులారా, నేను సత్యం, నేనే దేవుడనని ఎక్కడైనా చెప్పుకుంటే చెప్పండి, మేము దేవుడని నమ్ముతాము అని అంటున్నారు. అయితే ఈ సందర్భంలో వారికి సూటి ప్రశ్న ముస్లిం సహోదరులకు అదేంటిదనంటే, ఆదాము అనబడిన ఆయన ఏదేను తోటలో అవ్వతో పాటు పాపము చేసే పండు తిన్నప్పుడు ఆదాము నీవెక్కడ అనంటే ఆయన తప్పు ఒప్పుకొని ఉన్నాడా, తప్పు ఒప్పుకోకుండా కప్పుకున్నాడా అనంటే యోబు గ్రంథంలో మనకు కనబడుతుంది ఆయన తప్పును కప్పుపుచ్చుకున్నాడు అనంటే ఒప్పుకోవట్లేదు దేవుని దగ్గరికి వచ్చి. మరి ఒప్పుకోలేదు కాబట్టి ఆదాము తప్పు చేయలేదని మనం అందామా? ఆదాము తప్పు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆయన దోషి కాదు అని మనం దాన్ని నిరూపించుదామా? అంటే దోషి కాదని మనం నిరూపించలేం. ఆదాము తప్పకుండా తప్పు చేశాడు. అంతేకాకుండా ఎగ్జాంపుల్ గా సాతానుడు నేను ఎక్కడైనా సాతానుడు అని బైబిల్లో చెప్పుకున్నాడా? మనం వాడిని సాతానుడు అంటున్నాం. సాతానుడు అని వాడిని తూలనాడుతున్నాము, గద్దిస్తున్నాము, దిక్కాన్ని ఎలాగంటే అలా వాడుకుంటున్నాం వాడిని. కానీ ఎక్కడ చెప్పలేదు కదా సాతానుడు నేను సాతానుడు అని చెప్పలేదు. సాతానుడు అని చెప్పలేదు కాబట్టి మరి ఇప్పుడు సాతానుడు కాదు అని మనం అందామా? యేసయ్య దేవుడు అని చెప్పలేదు, దేవుడు కాదు అంటున్నారు. మరి ఇప్పుడు సాతాను కూడా అనాలి కదా మీరు సాతాను కాదని. ఆదాము తప్పు చేయలేదని అనాలి కదా, తప్పు ఒప్పుకోలేదు కాబట్టి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ హేబేలును కయీనును చంపినప్పుడు హేబేలు నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అంటే నేను వానికి కావాలి వాడిని అంటే ఒప్పుకోలేదు చంపినని. మరి ఇప్పుడు చంపినా నువ్వు ఎందుకనంట ఒప్పుకుంటున్నావు అనంటే అవి లేఖనాలలో రాయబడి ఉన్నందుకు అవి తప్పులని గ్రహిస్తున్నావు. ఇవే లేఖనాలు, ఇవే బైబుల్ గ్రంథం ఏమంటుందని అంటే యేసునాథుడు దేవుడు అంటుంది. కాబట్టి ఇప్పుడు మనం దేవుడని ఒప్పుకోక తప్పదు, దేవుడని ఒప్పుకోవలసిన అవసరం ఉన్నది. తండ్రి గారు, ప్రవక్త గారు మన మధ్యలోనికి వచ్చారు. డాడీ ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాటను చూసి నేను ఇచ్చేస్తాను. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి ఒక మాట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో చక్కటి మాట, ఇంకా మనకు తిరుగులేని సత్యము మరి అక్కయ్య 2 చూడండి 13వ వచన భాగంలో చక్కటి విషయం. ఆయన అనగా మహాదేవుడును మన రక్షకుడైన, అంటే మహాదేవుడు అంటే ఎవరో తెలియకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక సూటిగా చెప్తున్న లేఖనం ఏంటిదంటే మహాదేవుడు అంటే ఎవరు? మన రక్షకుడైన యేసుక్రీస్తు. మహాదేవుడు అనంటే చిన్న దేవుడా? ఆయన ఉన్నతమైన దేవుడు. మహాదేవుడు అంటే సరి సమానత్వములో ఉన్న దేవుడు. వారు సమానంలో ఉన్నారు తప్ప ఏమాత్రం చిన్నవాడు, ఆయనకు తక్కువ మార్కులు కొన్ని ఒకటి ఎక్కువ తక్కువ వేయాలి అనే ఉద్దేశాలు భావన లేదు. ఆయన నిజముగానే తండ్రితో సమానుడు. ఎందుకనంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో చెప్పాడు ఆ మాట. అంటే తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు అనంటే దేవా అని సంబోధిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడే ఏంటిదనంటే 1వ అధ్యాయము 7-8 వచనాలు, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొని ఉన్నాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము. ఇది తండ్రి అయిన దేవుడు గట్టిగా చెబుతున్న ఒక లేఖన భాగము. తండ్రి అయిన దేవుడే అంటున్నాడు దేవాని దేవా అనగా దేవుడు అని దైవత్వాన్ని చూపెడుతుంది. తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు?
దేవా అని సంబోధించినాక నువ్వెవరు నేనెవరు ఒప్పుకోకపోవడానికి? తనైన దేవుడు ఏమంటున్నా, నీవు దేవుడివే అని కుమారుని గట్టిగా నొక్కి చెప్తున్నప్పుడు నేను కాదు అని నువ్వు అంటున్నావనంటే నీ అజ్ఞానత బయటపడుతుంది కదా. నువ్వు ఒప్పుకోకపోవడానికి, నీ ఇంగితం ఒప్పుకోకపోవడానికి అసలు కారణం ఇక్కడ ఏర్పడుతుంది. దేవుడే దేవుడు అని అంటున్నారు. ఈ ఒక్క ఆన్సర్ సరిపోతుంది. వాళ్ళందరికీ కూడా చెంపపెట్టులాగా ఈ మాటను మారికి గట్టిగా చెప్పచ్చు. థ్యాంక్ యూ బ్రదర్ అశోక్ గారు, చక్కటి జవాబు అనుగ్రహించారు. తండ్రి అయిన దేవుడే కుమారుణ్ణి తనతో సమానముగా చేస్తూ చెప్తూ ఉన్నారు. తర్వాత మరి తన ద్వారానే, నా ద్వారానే మోక్షం ఉంది అని అంటే తండ్రి అయిన దేవుని పరలోకాన్ని రీచ్ అవ్వడానికి కూడా యేసయ్య ఒక్కరే మార్గము. థ్యాంక్ యూ సో మచ్, మంచి ఆన్సర్స్ చెప్పారు. మన మధ్యలోకి డాక్టర్ అపోస్తలులు రంజిత్ ఓఫిరయ్య గారు జాయిన్ అయ్యారు. అయ్యగారు ప్రైజ్ లార్డ్, గుడ్ ఈవినింగ్. అండ్ మీ కొరకు ప్రశ్నలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ అంటే ఆడియన్స్ నుండి వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఆల్మోస్ట్ అన్ని అంటే ఈ టాపిక్ ఏంటంటే యేసు దేవుడా దేవుని కంటే తక్కువ వాడా అనే టాపిక్ మరి పాస్టర్స్ మాట్లాడారు. అయితే ఆడియన్స్ నుండి ఏమొచ్చిందంటే, ఇప్పుడు యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు పంపించాడు అంటే పంపిన వాడు ఎక్కువ వాడవుతాడు, పంపించబడిన వాడు తక్కువ అవుతాడు. తర్వాత యేసు ప్రభు చనిపోయాడు. చనిపోయినప్పుడు తండ్రి నన్ను లేపెను, తండ్రి అయిన దేవుడు మరణము నుండి ఆయనను లేపాడు అని ఉంటుంది. అంటే లేపిన వాడు ఎక్కువ, లేచిన వాడు తక్కువ అని వీళ్ళు అనుకుంటున్నారు. ఈ ప్రశ్న ఇప్పుడు కరెంట్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మీరు దయచేసి, అంటే ఇవన్నీ కూడా ఈ 42 సంవత్సరాల సేవా జీవితంలో మీరు అనేక సార్లు చెప్పారు, కానీ కొత్త జనరేషన్ అనేది వచ్చింది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది అయ్యగారు. అండ్ మరొక విషయము, ఆరిఫుద్దీన్ గారు, అంటే నేను ఒక విషయం వ్యూవర్స్ కి నేను జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, ఆరిఫుద్దీన్ గారితో ఒక డిబేట్ జరిగింది చాలా కాలం క్రితము. గాంధీ భవన్ వెనక సైడ్ ఒక హాల్ ఉంటుంది, అక్కడ యెహోవా దేవుడా అల్లా దేవుడా అనే ఒక టాపిక్ మీద రంజిత్ ఓఫిర్ గారు తర్వాత ఆరిఫుద్దీన్ గారు మాట్లాడడం జరిగింది. అందులో దాదాపుగా ఇప్పుడు మా పాస్టర్స్ చెప్పిన విషయాలన్నీ చాలా ఏండ్ల క్రితమే దైవజనులు రంజిత్ ఓఫిర్ గారు చెప్పారు. అయినా కూడా మరి సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. వాటిని అరికట్టి సత్యాన్ని స్థాపించాల్సిన అవసరం ఉంది కాబట్టి పాస్టర్ గారిని ఈ ప్రశ్న అడుగుతున్నాం. పాస్టర్ గారు మీరు చెప్పండి ఈ విషయం. అన్మ్యూట్ చేసుకోండి మీ మొబైల్. I'm sorry. Thank you for this nice time, Sister Vijaya. God bless you and all the programs you are conducting. God bless you. తర్వాత నాతో పాటు ఉన్నటువంటి సహవక్తలు స్వరాజ్ గారు, అశోక్, పాస్టర్ అశోక్, ఇంకా ఎవరు ఉన్నారు? వాళ్ళిద్దరేనా? పాస్టర్ సునీల్ గారు వచ్చి వెళ్ళిపోయారు. పాస్టర్ సునీల్ అండ్ పాస్టర్ అశోక్ అండ్ పాస్టర్ స్వరాజ్, నా సహవక్తలకు వందనాలు, దైవాశీస్సులు. వందనాలు. ఇప్పుడు నన్ను అమ్మ దయచేసి మీరు అందరు కూడా క్షమించండి. ఇప్పుడు ఏ ప్రశ్నలు ఎవరు అడుగుతున్నా నేను ముందు నవ్వుతా ఉంటాను, అది మీరు గమనించి ఉంటారు. నాకు నిజంగానే చాలా పెద్ద జోక్ లాగా వినబడతాయి ఆ ప్రశ్నలు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, యేసు ప్రభు వారు పంపించబడ్డారు, పంపినవాడు గొప్పవాడవుతాడు, పంపించబడ్డవాడు తక్కువ స్థాయిలో ఉన్నవాడై ఉంటాడు. యేసు ప్రభును తండ్రి లేపాడు, ఆయన చేత కాకుండా సమాధిలో పడి ఉంటే తండ్రి లేపాడు, లేపినవాడు గొప్పవాడు గనక సమాధిలో యేసు లేచాడని కాదు, తండ్రి లేపాడు గనక తండ్రి గొప్పోడు అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక ప్రశ్న, యేసు ప్రభు వారు తండ్రితో సమానమా, తండ్రి కంటే తక్కువనా అంటే నేను చెప్తున్నాను, అబౌట్ విచ్ టైమ్ ఆర్ యు టాకింగ్? ఏ కాలఘట్టమును గూర్చి మాట్లాడుతున్నారు? అవతార సమయములో యేసు తక్కువనా ఎక్కువనా అంటున్నారా, లేకుంటే అవతారానికి పూర్వం పరలోకంలో ఆయన స్థానం గురించి అడుగుతున్నారా? ఈ క్లారిటీ ఈ వివాదం లేవనెత్తిన వాళ్ళకే లేదు. ఇప్పుడు
నా శిష్యులైన వాళ్ళు, నా ఆత్మీయ బిడ్డలు, నా కన్న బిడ్డలైన వాళ్ళందరికీ ఈ విషయాలు నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే నా ద్వితీయ ప్రణాళిక గ్రంథంలో చాలా తేటగా చెప్పాను. ఇప్పుడు ఏంటంటే అవతార సమయమును గురించి అంటున్నారా, అవతారానికి పూర్వము అవతారం అయిన తర్వాత ఉన్న స్టేటస్ గురించి అంటున్నారా? యేసును గురించి ఏ కాలఘట్టాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు అని నేను అడగాలి ముందు. అది వాళ్ళకంత క్లారిటీ ఉండదు కనుక నేనే 2 ఘట్టాల గురించి చెప్తాను. నేను చెప్పేది ఏమున్నది, 2000 సంవత్సరాల కిందట పౌలు గారే చెప్పారు. యేసు ప్రభు వారు దేవుని కంటే తక్కువనా కాదా అంటే 100% తక్కువే. ఎప్పుడు? అవతార సమయములో తక్కువ. యేసు ప్రభు వారు దేవునితో సమానుడా అంటే 100% సమానుడే. అవతారానికి ముందు సమానుడు. అవతారానికి ముందు కన్యమరి గర్భం ద్వారా ఆయన భూలోకంలో పుట్టక ముందు ఆయన ఈక్వల్ విత్ గాడ్, దేవునితో సర్వ సమానుడు, సర్వ విషయాలలో సమానుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం ఈ మాట చెబుతుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అంటే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేశాడు. అది విడిచిపెట్టకూడనంత గొప్ప భాగ్యం అని అనుకోలేదు. ఆయన వదిలేశాడు. దేన్ని వదిలేశాడు? దేవునితో సమానముగా ఉండుట అనే భాగ్యాన్ని వదిలేశాడు. ఇంత క్లియర్ గా ఉందంటే అవతారానికి ముందు ఆయన దేవునితో సమానుడు. ఆ సమానత్వాన్ని వదిలేసి భూమి మీద పుట్టాడు. ఎలా పుట్టాడు? 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే తనలోని మహిమను, ప్రభావాన్ని అంతా కూడా తీసి పక్కన పెట్టి, కుండలో నీళ్లు చెంబులో పాలు గుమ్మరించేస్తే అది చెంబు ఖాళీ అయినట్టు తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు, రిక్తునిగా చేసుకుని. అంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా తేటగా హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఉంటది. अपने आप को खाली कर दिया, अपने आप को खाली कर चुका सारे जलाल से और ताकत से और ज्ञान से। खुदा के जो कोई भी जलाल है वो सारा जलाल अपने आप के अंदर से निकाल के बाहर रख चुका है, अपने आप को खाली कर चुका है. తను తాను ఆయన రిక్తునిగా, ఎంటీగా చేసుకున్నాడు. తను తాను అనే మాట అక్కడ గమనార్హం. తండ్రి అయిన దేవుడు బలవంతాన్ని లోపంచి మహిమంతా తీసి లాక్కోలేదు. ఆయనే తీసి పక్కన పెట్టాడు. పక్కన పెట్టి మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, మరణము పొందినంతగా విధేయత అని చూపించాడు. ఇదంతా భూమి మీద ఆయన జీవించినటువంటి అవతార సమయములోని వాస్తవాలు. అవతార సమయము కంటే ముందు ఒకానొక సమయం ఉండింది. ఆయన దేవునితో సమానుడుగా ఉండిన సమయం ఉండింది. ఇప్పుడు తర్వాత మళ్ళీ అవతారం ముగించిన తర్వాత కూడా సమానుడే దేవునితో. అవతారం ముగించిన తర్వాత కూడా ఆయన సమానుడే. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుమన్నాడు. లోకమే పుట్టక ముందు తండ్రి నీ దగ్గర నేను ఉన్నాను కదా, అప్పుడు నీ దగ్గర నాకు ఒక మహిమ ఉండేది కదా. ఆ మహిమను వదిలేసి ఇప్పుడు ఇక్కడ లోకానికి వచ్చాను. వచ్చిన పని ముగించి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేస్తున్నాను తండ్రి. ఆనాడు భూలోకమే పుట్టక ముందు ఏ మహిమ నీ దగ్గర నాకు ఉండిందో అది నా మహిమ నాకు ఇచ్చేసేయి. ఏ మహిమను నాలోంచి తీసి నన్ను నేను ఖాళీ చేసుకున్నానో, ఎంటీ చేసుకున్నానో, నేను ఖాళీ పాత్రగా మారిపోవడానికి ఏ దివ్యత్వాన్ని తీసి పక్కన పెట్టాను అది మళ్ళీ నాకు ఇచ్చేసేయి అని తేటగా యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. గనక అవతారానికి ముందు
యేసు దైవ సమానుడు అన్ని విషయాలలో. యజ్ఞము ముగించిన తర్వాత కూడా ఆయన దేవునితో సమానుడు, దేవుడే దేవునిలోని భాగమే. అవతార సమయములో మాత్రమే దైవత్వాన్ని పక్కన పెట్టి ఒక మనిషిగా వచ్చాడు. నేను ఫలానా అనే స్పృహ, జ్ఞాపకం ఒక్కటి ఆయనకున్నది. నేను వాక్య బ్రహ్మాన్ని, నాద బ్రహ్మాన్ని, దేవుని జనితేక కుమారుణ్ణి, దేవునిలో భాగాన్ని అనే విషయం మాత్రమే గుర్తుంది. సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞతను, తర్వాత సర్వశక్తిమత్వాన్ని మూడింటిని వదిలేయడమే అవతారము. అవతారం అంటే ఏంటి? ఒక ఊరిలో, ఒక జియోగ్రఫికల్ లొకేషన్ లో, ఒక టైం ఫ్రేమ్ లో ఆయన ప్రత్యక్షం కావడానికి ఇష్టపడము, కొంతకాలం నివసించడానికి ఇష్టపడము, ఒక కాలఘట్టంలో ఒక జాగ్రఫికల్ లొకాలిటీలో ఉండడానికి ఇష్టపడమే అవతరించడం. అవతరిస్తాను అనుకున్నప్పుడే ఆయన సర్వవ్యాపకత్వాన్ని పోగొట్టుకుంటాడు. అంతటా ఉండేది మానేసి ఒక దగ్గర ఉండడమే అవతరించడం. ఇన్కార్నేషన్ అంటే ఏంటి? అంతటా ఉంటే ఇన్కార్నేషన్ కాదు, కానీ అంతటా ఉండను, ఒక దగ్గరే ఉంటాను అని రావడమే అవతరించడం. కనుక అవతరించినప్పుడు అంతటా ఉండడు అంటే దైవత్వంలో ఒక లక్షణం పోయింది. రెండో లక్షణం సర్వజ్ఞత, అది ఆటోమేటిక్ గా పోతుంది. సర్వశక్తిమత్వము, ఆమినిపోటెన్స్, ఆమిని ప్రెజెన్స్, ఆమినిషియన్స్, ఈ మూడు, సర్వజ్ఞత, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం, మూడు వదులుకోవడమే అవతరించడము. ఈ మూడు వదులుకోవడమే అవతరించడము. కనుక అవతరించిన సమయములోనైతే దేవునితో సమానుడు గాడు, దేవుడు చెప్పినట్టు విన్న విధేయుడు. అయితే ఆ తక్కువ స్థానంలోకి ఆయన కావాలని ఇష్టపూర్వకంగా వచ్చాడు. అలా రాకపోతే యజ్ఞ పురుషుడు కాలేడు, మన కొరకు ప్రాణం బలిగా ఇవ్వలేడు, రక్తమును కార్చలేడు, మనకు మాదిరి చూపలేడు. మన రక్షణ కొరకు ఆయన కొద్ది సంవత్సరాల వరకు దైవ సమానత్వాన్ని వదులుకొని కిందకు వచ్చాడు. ఆ వదులుకొని వచ్చిన రోజుల్లో పలికిన మాటలన్నీ మనం ఆయన నిత్యస్థాయి అని అనుకోవద్దు. మహిమను వదిలి, దైవత్వాన్ని వదిలి భూమి మీదికి వచ్చిన ఆ 33.5 సంవత్సరాల్లో యేసు పలికిన మాటలు ఆయన ఇటర్నల్ స్టేటస్ ను గురించి మాట్లాడడం లేదు, అర్థలీ స్టేటసే అది. ఇది క్లియర్ గా గ్రహించలేకపోవడము ఈ సోకాల్డ్ బైబిల్ టీచర్ల యొక్క దౌర్భాగ్యము, వాళ్ళ యొక్క ఇల్లిటరసీ, స్పిరిచువల్ స్క్రిప్చరల్ ఇల్లిటరసీ, ఆధ్యాత్మిక లేఖన సంబంధమైన నిరక్షరాస్యత అని నేను చెప్తున్నాను. అదే మా జవాబు. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు, చక్కటి జవాబు ఇచ్చారు. నేను అనుకుంటున్నాను మరి చూస్తున్న వారు రేస్ చేసిన ప్రశ్నకి మీకు జవాబు దొరికిందని అనుకుంటున్నాము. సో యేసయ్య దేవునితో సమానుడు, ఆయన యజ్ఞం అవడం కొరకే తన యొక్క మహిమని ఖాళీ చేసుకొని రిక్తునిగా వచ్చాడు అని బైబిల్ తేటగా సెలవిస్తుంది. సో యేసు దేవుడు కాదు అని పక్కన పెట్టిన వాళ్ళు ఘోరమైన ప్రమాదంలో ఉన్నారనే సంగతి కూడా మనం వింటున్నాము. ఓకే పాస్టర్ గారు, మరొక ప్రశ్న. మీరు సోమము అంటే వేదాలలో ఉన్న విషయము, సోమమును పరిశుద్ధాత్మ దేవునితో పోల్చి చెప్పారు. సోమము అంటే మత్తును కలిగించే ఒక పదార్థము. మరొక చోట సోమమే సృష్టికర్త అని కూడా ఉన్నాడు. సో అంటే మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు అంటే ఇలా సోమ రసము తీసుకొని మీరు మత్తులై ఉండండి అని చెప్తున్నారా మీరు అనే విషయాన్ని కొంతమంది అడిగారు. ఆ తరువాత యేసు ప్రభువు కానా వివాహంలో యేసు ప్రభు తయారు చేసిన ద్రాక్ష రసము కూడా మత్తునిచ్చేది అని కూడా మీరు చెప్పారు. అంటే మీరు రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారా? అది లేఖనంలో లేదు కదా, దాన్ని సమర్థిస్తూ చెప్తారు. సత్యం ఏంటి? ఈ విషయాలు మాకు తెలియచేయండి. ఏంటి లేఖనంలో లేదంట? లేఖనంలో ఏంటి లేదంటమ్మా? యేసు ప్రభు వారు మత్తునిచ్చే మద్యాన్ని మత్తునిచ్చే వైన్ చేశాడని లేఖనంలో లేదా?
లేదు అని అమ్మా, వాళ్ళు చెప్తున్నారు. దాన్ని మీరు చూపిస్తూ మాకు నేను చూపిస్తా చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు. యోహాను 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనక ద్రాక్షారసము అయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావు అని అతనితో చెప్పాను. ఎప్పుడు చెప్పాడు? రుచి చూసి చెప్పాడట. ఇక్కడ ఈయన లాజిక్ ఏమిటో మీరు కొంచెం గమనించాలి. ఏంటంటే జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే మంచిగా ఉండే ద్రాక్ష రసాన్ని ముందు పోస్తారట. అప్పుడు జనులు మత్తెక్కుతారట. జనులు మత్తెక్కిన తర్వాత జబ్బుది పోసినా వాళ్ళకి సరిగా తెలియదు. ముందు మంచి ద్రాక్షారసం పోసినాక మత్తెక్కుతారు. మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం లో క్వాలిటీ పోస్తారు. కానీ నువ్వేంటయ్యా రివర్స్ లో ఉన్నావు. ముందు శ్రేష్టమైన ద్రాక్షారసం పోసి మత్తులో ఉన్నాక జబ్బుది పోయాల్సింది పోయి ముందు జబ్బుది పోసావు, ఆఖరణ శ్రేష్టమైన ద్రాక్షారసం పోస్తున్నావు ఏంటి అన్నాడు. అంటే అది మత్తు రానటువంటి ద్రాక్షారసమా? ఒకవేళ అది మత్తు రానటువంటి ద్రాక్షారసం అయితే వీళ్ళ వ్యాఖ్యానం ప్రకారం ఇప్పుడు దాన్ని మనం తీసుకుందాం, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకుందాం. అంటే మత్తు రాని ద్రాక్షారసమును మొదట పోసి మత్తొచ్చేది ఆఖరణ పోస్తారు అని ఆ విందు ప్రధాని అంటున్నాడా? విందు ప్రధాని ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు ఏదైతే ఆఖరణ సర్వ్ చేస్తున్నావో ఇది ముందు సర్వ్ చేయాల్సి ఉండింది. ఎవడైనా అలాగే చేస్తాడు. ఇప్పుడు ఆఖరణ సర్వ్ చేసింది చాలా బాగున్నది, ఇటువంటిది ముందే నువ్వు సర్వ్ చేస్తే జనులు బాగా మత్తెక్కుతారు. తర్వాత అడ్డగోలు ఏది పోసినా నడిచిపోతుంది. కానీ చాలా శ్రేష్టమైంది ఆఖరణ పోస్తున్నావు, లో క్వాలిటీది ముందు పోసావేంటి అన్నాడు. కనుక మొదట పోయవలసిన ద్రాక్షారసము, మొదట పోసి మనుషులను మత్తులుగా చేయాల్సిన ద్రాక్షారసం, తర్వాత జబ్బు ద్రాక్షారసం తాగినా కూడా అర్థం కానంత మత్తులోకి తీసుకుపోయే ద్రాక్షారసమే యేసయ్య చేశాడు. అది బైబిల్లో తేటగా రాయబడింది. అంటే మత్తు అనేది రానటువంటి ద్రాక్షారసాన్ని దేవుడు యేసయ్య చేశాడంటే ముందే ఇది పోసి మత్తులుగా చేయాల్సి ఉండేది కదా అని విందు ప్రధాని మాట్లాడాడు. అది నా పాయింట్. అందరూ సకల జనుడు ఈ విషయాన్ని గ్రహించండి. యేసు ప్రభు వారు మామూలు గ్రేప్ జ్యూస్ ఏం చేయలేదు. ఎస్ పాస్టర్ గారు, స్పష్టంగా ఇక్కడ ఉంది. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే దేవుడు ఆ ద్రాక్షరసమును తాగి మత్తులుగా ఉండండి అని చెప్తున్నారా? మనం ఎలా అర్థం చేసుకోవాలో ఆ విషయాలు మద్యముతో మత్తులై ఉండకుడి అనే సంగతి లేఖనములు కొత్త నిబంధనలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడ్డ తర్వాత తాగమని ఏ బుద్ధి లేని పాస్టర్ చెప్తాడు? మేము చెప్తున్నామా? తాగమని ఎవరు చెప్పాడు? తాగొచ్చా అనే ప్రశ్న ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు సోమరసము అనేది వేదములలో ప్రస్తావించబడిన అనేకమైనటువంటి పరమాత్మని ప్రతీకలలో, పరమాత్మని సాదృశ్యాలలో ఒకటి. సూర్యుడు ఒక సాదృశ్యము, చంద్రుడు ఒక సాదృశ్యము, అన్నము ఒక సాదృశ్యము, గొర్రె ఒక సాదృశ్యము, ఎన్నెన్నో ఉన్నాయి సాదృశ్యాలు. అనేక సాదృశ్యాలలో సోమం ఒకటి అని అన్నాం అంతే తప్ప ఇప్పుడు మనం తాగాలని కాదే. మనం తాగాలని ఎవడన్నాడు? మనం చెప్పలేదు అట్లాగా. తాగొచ్చా అనే ప్రశ్న లేవనెత్తనుడే ఒక స్టూపిడ్ అన్నమాట. ఎఫెసీ పత్రిక 5:17లో మద్యముతో మత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారము గలదు అని స్పష్టంగా రాసినాక తాగొచ్చా లేదా అనే చర్చ దేనికి? బుద్ధిహీనులు కాకపోతే. సోమము ఒక సాదృశ్యం. ఎందుకంటే అది ద్రవరూపక సోమము, పవమాన సోమము రెండు ఉన్నాయి. పవమానం అంటే వాయు రూపములో ఉన్న సోమము. వీళ్ళకి తెలుసా వాయు రూపంలో సోమం? సోమం అంటే
ఒక లిక్విడ్ మాత్రమే కాదు, అది వాయు రూపంలో ఉండే సోమము కూడా ఉన్నదని హైందవ క్రైస్తవంలో నేను ఆ రెఫరెన్స్ తో పాటు రాశాను. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, సోమము తాగండి, అది మత్తు కలిగించేదైనా త్రాగండి, కానీ వేదములో చెప్పబడిన సోమము దొరికితే తాగండి. వేదములో చెప్పబడిన సోమము ఏకకాలములో ద్రవ రూపముగాను వాయు రూపముగాను ఉండును. అట్లాంటిది దొరికితే తాగండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడ దొరుకుతుంది? ఏకకాలములో ద్రవ రూపములోను వాయు రూపంలోను ఉండేటటువంటి సోమము ఆత్మ సంబంధమైనది, పరిశుద్ధాత్మ తైలము, పరిశుద్ధాత్మ జీవ జలము. పరిశుద్ధాత్మ దేవుడు జల రూపంలో ఉంటాడు, వాయు రూపంలో ఉంటాడు. గనక పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన ప్రస్తావన, సోమము నది వలె ప్రవహించుచున్నదంటాడు ఒక చోట, గాలి వలె ఉన్నదంటాడు ఇంకో చోట వేదంలో. కనుక గాలియు మరియు ద్రవమును అయినటువంటి రూపము కలిగిన దైవ రూపము పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలనబడే దైవ త్రిత్వ వ్యక్తిత్వాలలో తండ్రి అయిన దేవుడు జలము కాదు, కుమారుడు జలము కాదు. జీసస్ వాజ్ నెవర్ ద లివింగ్ వాటర్, హీఈస్ ద గివర్ ఆఫ్ ద లివింగ్ వాటర్. యేసు జీవజలము కాదు. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు పరిశుద్ధాత్మను జీవజలాన్ని యేసు మాట్లాడెను. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. దప్పికొన్నవాడు నా యొద్దకు రావాలి, ఉచితముగా జీవజలములు పుచ్చుకున్నవారెను అని తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోయే పరిశుద్ధాత్మను గూర్చి అని మాట చెప్పాడని తేటగా రాయబడి. గనుక యేసు జీవజలము కాదు, తండ్రి అయిన దేవుడు జీవజలము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే జీవజలం. రండి నేను జీవజలం ఇస్తాను అన్నాడు. ఆ జీవజలము మేడగదిలోనికి వచ్చినప్పుడు వేగముగా వీచు బలమైన ఒక గాలి వంటి ధ్వని వినబడింది. గనక ఒక మైటీ బ్రీజ్, మైటీ విండ్ బ్లోయింగ్, దట్ ఈస్ హోలీ స్పిరిట్. కాబట్టి సోమము అనేది మత్తు, అది మనం తాగాలని అంటే సాదృశ్యము అని చెప్తే తాగమని ఎవడు చెప్పాడు? అది సోమము పరిశుద్ధాత్మ దేవునికి సూచన. దేవతలు సోమము యొక్క శక్తి చేతనే సృష్టి చేసినారు. అంటే ఎలోహిం దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే సృష్టి చేసినాడని అర్థం. చూడగలిగిన కన్నులు ఉంటే చూస్తారు. అక్కడ తాగడం తప్పని బైబిల్లో తేటగా రాయబడి ఉంది. తాగడం తప్పని జనసామాన్యానికి తెలుసు. రక్షణ పొంది ఏసే రక్షకుడు అని చెప్తున్న మనము తాగొచ్చా లేదని చర్చ ఎందుకు పెట్టాలా? వాడి తలకాయలు లేనోడు కాకపోతే. కాబట్టి అక్కడ సోమము మద్యము గనక దాని అరే దేవునితో పోల్చబడినది. ఎందుకు ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నాడు కదా, మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ ఆత్మపూర్ణులై ఉండు. దాని యొక్క స్పిరిచువల్ కౌంటర్ పార్ట్ అది. స్పిరిచువల్ ప్రభు కూడా అంటే యేసు ప్రభు కూడా అది అంటే ఆత్మ పూర్ణులై ఉండండి అనే టాపిక్ అర్థం కావడం కొరకే కానా అనే పెళ్లిలో ద్రాక్షరసాలు తయారు చేశారు. ఆత్మ పూర్ణులై ఉండండి. యేసు ప్రభు వారు మనకు వాళ్ళకేమో భౌతికమైన ద్రాక్షారసం చేసి ఇచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆత్మ సంబంధమైన ద్రాక్షరసాన్ని ఇస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ అభిషేకం. అది విషయం. ఓకే పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఆన్సర్. అయితే దాదాపు ప్రశ్నలన్నీ అయిపోయినాయి. ఆఖరిగా కరెంట్ ఇష్యూ, కరెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము. జనరల్ టాపిక్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కోనసీమ జిల్లాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా అనౌన్స్ చేయడం జరిగింది. అలా అనౌన్స్ చేసినప్పుడు దళిత సంఘాలు, దళితులందరూ కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ
అందరూ కూడా మరి గవర్నమెంట్ కి చాలా అంటే అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో మనువాదులు అందరూ గ్యాదర్ అయి ఈ పేరు మా జిల్లాకి పెట్టొద్దు అని అంటే చాలా తీవ్రతరంగా వారు నిరసనలు చేస్తున్నారు. ఈ విషయం మీరు అంటే కరెంట్ అఫైర్స్ కాబట్టి దయచేసి స్పందించాల్సిందిగా మనవి చేస్తున్నాము. మీరు ఎనీహౌ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అండ్ ఐపీవీపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఏం లేదమ్మా, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సాధ్యమైనంత వరకు ఇబ్బంది పెట్టాలి, సాధ్యమైనన్ని అవకాశాలు కల్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందుల పాలు చేయాలనేది బీజేపీ యొక్క వ్యూహము. ఇప్పుడు రూలింగ్ పార్టీ సెంటర్ లో ఉన్నటువంటి బీజేపీ యొక్క వ్యూహం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి. అందుచేత వాళ్ళు ఈ వివాదం ఏదో హిజాబ్ అని ఒకటి ఇంకొకటి ఏదో ఒక వివాదం లేవదీస్తారు. ఎందుకంటే మత సంబంధమైన ఉద్రిక్తత, కుల సంబంధమైనటువంటి ఉన్మాదము రెచ్చగొట్టకపోతే వాళ్ళకి ఓట్లు పడవు. వాళ్ళకి ఇంకేముందో చెప్పండి. ఏ మార్గంలో నడిచి శ్రీలంక నాశనం అయిపోయిందో అదే మార్గంలో మోడీ గారు ఇప్పుడు 6-7 సంవత్సరాలు బట్టి దేశాన్ని నడిపిస్తున్నాడు. సేమ్ శ్రీలంక ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో, ఎలా సంక్షోభంలో కూరుకుపోయిందో సేమ్ అదే మార్గంలో ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు దేశాన్ని నడిపిస్తున్నారు. భయంకరమైనటువంటి ధరల పెరుగుదల మనం చూస్తున్నాం. మొత్తం అంతా 3-4 రెట్లు పెరిగిపోయాయి అన్ని ధరలు. దారుణంగా ఉంది. 100 రూపాయల వస్తువు ఇప్పుడు 350కి వస్తా ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి. ఈయన గారు గద్దె మీదకి ఎక్కక ముందు 100 రూపాయలు కొనుక్కున్నాం, ఇప్పుడు 400 కొంటున్నాం. అది పరిస్థితి. గనక ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళకి ఏదో ఒక పనికిమాలిన వివాదాలు కావాలి. ముస్లిం ఆడపిల్లలు ముస్లిం ఎందుకు వేసుకున్నారంటే అది ఎప్పటి నుంచో 100 సంవత్సరాలు చేసుకుంటాను, నీకు ఎప్పుడెందుకు కొత్తగా వచ్చింది ప్రాబ్లము. ఒక ప్రజల దృష్టి మళ్లించాలి. బీజేపీ యొక్క అసమర్థ పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ఏదో ఒకటి చేస్తుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకు పేరు పెట్టారు, ఒక మహనీయుని పేరు పెట్టారండి. అంబేద్కర్ జిల్లా అంటే అంబేద్కర్ లేకపోతే ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి కాలేడు, రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాలేడు. వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారంటే మోడీ గారు కానీ రామ్నాథ్ కోవింద్ గారు కానీ అగ్రపీఠాల మీద ఉన్నారంటే అంబేద్కర్ గారి పుణ్యమే, బాబాసాహెబ్ కట్టుకున్న పుణ్యం అది. లేకుంటే వీళ్ళు పోయి ఊరు బయట ఎక్కడో ఉండాలి, పార్లమెంట్ లో కాదు. బాబాసాహెబ్ పుణ్యమే. అలాంటిది ఒక మహనీయుని పేరు జిల్లాకు పెట్టారు. వీళ్ళ ఏడుపేంటి మా జిల్లాకు పెట్టొద్దనంటే, జిల్లా ఏంటి, మీ దేశానికి అంబేద్కర్ పేరున్నది. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కింద మీరు బతుకుతున్నారు. దేశం మీద అంబేద్కర్ ముద్ర ఉన్నది. ఆ జిల్లాకు పెట్టకపోవడం ఏంటి? ఏదో ఒక జిల్లాకు. ఇప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు మీద ప్రకాశం జిల్లా పెట్టారు. తర్వాత ఎన్టీ రామారావు గారి పేరు మీద రామారావు జిల్లా అని పెట్టాలి, కృష్ణా జిల్లా తీసేసాను ఒక డిమాండ్ వచ్చింది అప్పట్లో. ఎన్టీ రామారావు గారు దివంగతులు అయిన తర్వాత అప్పుడు అడిగారు కొంతమంది, రామారావు గారు కృష్ణా జిల్లా లో పుట్టారు కదా, వారి జన్మస్థానం కృష్ణా జిల్లా, కనుక వారి జ్ఞాపకార్థం రామారావు జిల్లాని పెట్టాలి అని కొంతమంది అడిగారు. అడిగితే అసెంబ్లీలో చాలా మంది పెద్దలు చెప్పింది ఏంటంటే, ఈవెన్ రామోజీరావు గారు కూడా, ఈనాడు ప్రధాన సంపాదకులు రామోజీరావు గారు ఒక సంపాదకీయమే రాశారు అప్పట్లో. ఏంటంటే ప్రజల అభిప్రాయం ఏంటంటే, శ్రీకృష్ణుడు అన్న పాత్రకు జీవం పోసి దాన్ని మన ముందు సాక్షాత్కరింపజేసిన మహానటుడు ఎన్టీ రామారావు గారు. కృష్ణుడు ఇలా ఉంటాడు అని మన మైండ్ లో ముద్రపడిందంటే రామారావు గారి కారణం. ఆయన మహానటన, అద్భుతమైన నటన నైపుణ్యమే కారణం. కృష్ణుడు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన కుమారులందరికీ హరికృష్ణ, బాలకృష్ణ, జయకృష్ణ ఇట్లా అందరికీ కృష్ణ 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 అని ఆయన పేర్లు పెట్టుకున్నాడు. అంచేత కృష్ణుడు అంటే ఆయనకు చాలా ఇష్టము. కృష్ణ నదిని బట్టి ఆ పేరు వచ్చింది. రామారావు గారికి ఇష్టమైన కృష్ణుడి పేరు కూడా ఉంది. గనక ఆ కృష్ణా జిల్లా పేరు తీసేస్తే ఆయన ఆత్మకు శోభిస్తుంది, అలా ఉంచామని పెద్దలు కొంతమంది చెప్తే అలా వదిలేశారు దాన్ని.
లేకపోతే అప్పుడు ఆల్మోస్ట్ ఒత్తిడి బలంగా వచ్చింది రామారావు జిల్లా, టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద ఇప్పుడు జయశంకర్ జిల్లా. ఏంటండి మహానాయకుల పేరు పెట్టుకున్నాం, తప్పేంటి? జయశంకర్ జిల్లా ఉన్నది, ఇంకో జిల్లా, ఇంకో మనకి ఇష్టం అండి. మన జాతిని ప్రభావితం చేసిన మహానాయకుల పేరు ఆ జిల్లా మీద పెట్టినందుకు ఈ మనువాదులందరూ కూడా సంతోషించారు. యాక్చువల్ గా వీళ్ళకి బుద్ధి లేదు అసలు. కనీసం అంబేద్కర్ పేరు పెట్టినందుకు మేము హర్షిస్తున్నాము అని వాళ్ళు చెప్తే అది పొలిటికల్ మైలేజ్ అన్న వచ్చేది. కనీసం నెక్స్ట్ ఎలక్షన్స్ లో అంబేద్కర్ ఇట్లందరూ వాళ్ళకి ఓట్లని సగం మందేనే వేస్తారు, 125 మందేనే వేస్తారు. మా బాబాసాహెబ్ పేరు పెడితే వీళ్ళు వద్దన్నారని చెప్పి గాయపడరు దళితులందరూ, వచ్చే ఓట్లు కూడా రావు. అంటే రాజకీయ చాణక్యం అనేది వీళ్ళకి తెలియదు. బాబాసాహెబ్ మీద నిష్కారణ ద్వేషం ఒకటి, తర్వాత ఇంత మంచి పని చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పాపులర్ అయిపోతున్నారు. ఏమండి, ఆల్రెడీ కోనసీమలో జగన్ గారి పార్టీ బలంగా ఉంది, ఇప్పుడు అంబేద్కర్ పేరు పెట్టి ఇంకా ఆయన పాపులర్ అయిపోతున్నాడు అనే ఆ దుగ్ధతో వీళ్ళు చేస్తున్నటువంటి ఆ పనికి మాలిన పోరాటం అది. దయచేసి అలాంటి పోరాటాలు విరమించుకోమని నేను ఒక ప్రజా నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అనవసరమైన వివాదాలు చేయకండి. బాబాసాహెబ్ అంటే ఒక మహానుభావుడు. భారతదేశం ఇవాళ ఈ రూపంలో ఈ షేప్ లో ఉన్నదంటే మనకు ఈ పత్రికా స్వాతంత్రం ఉన్నది, స్త్రీలకు పురుషులకు సమానమైన వేతనాలు ఉన్నవి, ఏ కులపోడైనా సరే ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్కి వెళ్ళొచ్చు, శాసనం ఇవన్నీ కల్పించింది మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన పేరు పెట్టుకొని ఆ కోనసీమ జిల్లా ధన్యం అయిపోయిందని నేనైతే భావిస్తున్నాను. నా పూర్తి మద్దతు, హర్షం ప్రకటిస్తున్నాను. ఈ లేనిపోని నాన్ ఇష్యూ మీద వివాదాలు రేపి ఈ మనువాదులు, వాళ్ళకి సంబంధించిన పార్టీ ఉన్న ఆ కాస్త ప్రజాదరణ కూడా పోగొట్టుకోకండి అని నేను వారికి హితోపదేశం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మట్టుకు ఒక్క విషయము మీరు అన్నారు, ఆయన మహానుభావులు, హీఈస్ ద ఆథర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అండ్ పొద్దున్న లేసి మనము లా అండ్ ఆర్డర్ పాటించాలన్నా, ఒక కార్పొరేటర్ గా, ఒక జెడ్పీటీసీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా, మన మీద ఎవరైనా దాడి చేస్తే కంప్లైంట్ చేయాలన్నా కాన్స్టిట్యూషన్ ప్రకారం చేస్తాము. దానికి సారథి వహించి ఎంతో కష్టపడి మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆయన కుల మతానికి అతీతుడు. తర్వాత ప్రపంచ మేధావులలో ఒకడు. ఇతర దేశస్తులు కూడా ఎంతో గణపరుస్తుంటారు. అటువంటిది అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టినప్పుడు మనువాదులు ఇంత అంటే ఎలా అంటే పుట్టలో నుండి చీమలు వచ్చినట్టు ఇంత వ్యతిరేకమైన సమూహం ఒకటి గ్యాదర్ అయింది. అయితే నేను అనేది ఏంటంటే, ఆయన పేరు ఒక జిల్లాకు పెట్టడం కంటే ఒక రాష్ట్రానికే పెట్టాలని మా డిమాండ్. అలా మేము కోరుకుంటున్నాం. మీ పార్టీ నుండి అలాంటి ప్రపోజల్స్ ఏమైనా తీసుకొస్తారా పాస్టర్ గారు? అండ్ ఇంకొక విషయము, ఇప్పుడు ఇంత వ్యతిరేకత జరుగుతుంది కదా, మీ పార్టీ నుండి మనువాదులకు ఏదైనా అంటే వారికి అపోజ్ గా కోనసీమ జిల్లాకి సపోర్ట్ మీరేమైనా కార్యాచరణ అనేది ఏమైనా చేపడ? ఏం లేదు, ఈ పోరాటం వాళ్ళు తొందరలోనే విరమించుకుంటారు. ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుంది. ఒక విషయం చెబుతున్నాను, మొన్న మేడే ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా మేము సెలబ్రేట్ చేశాం. ఒక 50 మోటార్ బైకులతో ర్యాలీ తీసాం మేడే. ఆ మేడే సందర్భంగా మేము ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీ తీశాం. కొంతమంది అడిగారు, మేడేకి బాబాసాహెబ్కి సంబంధం ఏమున్నదండి, ఇది అంబేద్కర్ జయంతి కాదు కదా, April 14th అంబేద్కర్ జయంతి అయితే మీరు ఆయనకి నివాళులు అర్పిస్తే మంచిది. పోనీ రాజ్యాంగ అవతరణ దినోత్సవం, లేకపోతే రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం, ఇలాంటప్పుడు వేస్తే ఒక అర్థం ఉన్నది. కానీ May 1st మేడే రోజు ఇది కార్మిక దినోత్సవం, ఆయనకి ఎందుకు వేశారు అని అంటే అప్పుడు నేను చెప్పాను, అది ఇంటర్నెట్ లో కూడా ఉంది నా స్పీచ్. ఏంటంటే
కార్మికులకు ఇవాళ ఈ హక్కులు ఉన్నాయంటే కూడా దానికి బాబాసాహెబే కారణం. బాబాసాహెబే ముందు ఇండియాలో వాదించిన వాడు స్త్రీలకు పురుషులకు సమాన వేతనం ఉండాలి. తర్వాత యాజమాన్యానికి కార్మికులకు మధ్య తండ్రికి పిల్లలకు ఉన్న సంబంధం ఉండాలి. కార్మికులు ఉద్యోగం చేయలేని, విధులు నిర్వహించలేనటువంటి అనారోగ్యం పాలైనప్పుడు కూడా వాళ్ళ హెల్త్ సంగతి పట్టించుకోవడానికి ఒక ఫండ్ ఉండాలని ఈ ఈఎస్ఐ కవరేజ్ అంతా కూడా ఎంప్లాయీస్ బాగోలేనప్పుడు వాళ్ళకి హెల్త్ కవరేజ్ కూడా తీసుకొచ్చింది బాబాసాహెబే. కనుక కార్మికులను గురించి ఆలోచించి వాళ్ళ బాగోగులు వాళ్ళ సంక్షేమం గురించి మన దేశంలో ముందు ఆలోచించింది బాబాసాహెబే. ఇవాళ కార్మికులకు ఉన్న ఎన్నో హక్కులు బాబాసాహెబ్ కారణంగానే ఉన్న కార్మిక దినోత్సవాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు మేము డిమాండ్ చేశాం కూడా. అప్పుడు నేను ఇచ్చిన స్పీచ్ ఇంటర్నెట్ లో ఉంది. దీన్ని అంబేద్కర్ మేడేగా మేము ఇక నుంచి జరుపుకుంటాము అన్నా. అంబేద్కర్ మేడే అనాలి దాన్ని. మేడే అక్కడెక్కడో వచ్చిందంటే ముందు అమెరికాలో ప్రజలు తిరుగుబాటు చేశారు, రష్యాలో కాదు. కమ్యూనిస్ట్ వాళ్ళకి దీనికి సంబంధమే లేదు. నేను ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు మేడే అనగానే అంబేద్కర్కి ఏం సంబంధం, ఆయనకి ఎందుకు దండేశారు అన్నారు. మరి మేడేకి కమ్యూనిస్ట్ వాళ్ళకి ఏం సంబంధం అండి? మేడే అనగానే ఎర్రజెండాలు పట్టుకుంటారు, మేమే సాధించేసాం అన్నట్టు చెప్తారు. మే 1 మేడే కార్మికులకు 8 గంటల పని సమయం ఉండాలి, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు రిక్రియేషన్. ఈ హక్కులు సాధించుకున్నటువంటి ప్రజా వెల్లువ, ప్రజా ఉద్యమం అమెరికాలో స్టార్ట్ అయింది, నాట్ ఇన్ రష్యా. తర్వాత అది యూరోప్ లోకి వ్యాపించింది. మొత్తం అంతా ప్రపంచం అంతటా 8 hours వర్కింగ్ టైం ఉండాలా అనే క్రమంలోకి వచ్చాయి. కాబట్టి మరి ఎర్ర జెండాలు ఎందుకు పెట్టుకుంటున్నారు కార్మిక దినోత్సవం? కాబట్టి నేను చెప్తున్నాను, మేడే నాడు ఎగరాల్సింది నీలి జెండా, లాల్ ఆర్ నీల్ మిల్కే, లాల్ నీల్ జెండా ఎగరవేయాలి. మరి కార్మికుల హక్కుల కొరకు పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీలు, ఒప్పుకుంటున్నాం, వాళ్ళకు మా లాల్ సలాం. కానీ భారతదేశంలో కార్మికులకు కూడా ఒక సంక్షేమాన్ని కల్పించింది బాబాసాహెబే. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్లు దేశానికి అంబేద్కర్ పేరు పెడితే కూడా తప్పులేదు. దిస్ ఇస్ వి వాంట్ టు క్రియేట్ అన్ అంబేద్కర్ రైట్ ఇండియా. అందుకే ఇండియా ప్రజాబంధు పార్టీ పుట్టింది. ఇది ఒక అంబేద్కర్ రైట్ ఇండియా కావాలి. మా నినాదము, మా విజన్, మా దర్శనం, మాకున్నటువంటి భారం ఏంటంటే పార్లమెంట్ లో కనీసం 500 మంది అంబేద్కర్ రైట్లు కూర్చోవాలి. ఏ కులమైనా ఏ మతమైనా కానీ అంబేద్కర్ సిద్ధాంతాలు నమ్మే వాళ్ళు 500 మంది లోక్సభలో కూర్చోవాలి. అప్పుడు దేశ ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఈ 140 కోట్ల మంది అంబేద్కర్ లాగా ఆలోచించే వాళ్ళని తయారు చేసినప్పుడు దేశమే అంబేద్కర్ ఇండియా అయిపోతుంది. అది మా ప్రణాళిక, మా దర్శనము. కాబట్టి దాని కొరకు పోరాడుతున్నాం. ఆ జిల్లాకు పేరు పెట్టడం ఏంటండి? అసలు ఇండియానే అంబేద్కర్ రైట్ ఇండియా. అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ ప్రదాత, దేశానికి నవభారతానికి ఈ రూపు కల్పించిన మహనీయుడు ఆయన. ఆయన గురించి వివాదాలు రేకెత్తిస్తే ఆ రేకెత్తించిన వాళ్ళందరికీ నా నమస్కారాలు, చాలా కృతజ్ఞతలు. అంబేద్కర్ గారికి ఆ పేరు కోనసీమకు పెట్టొద్దని వివాదం రేకెత్తించిన వాళ్లకు నా కృతజ్ఞతలు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మీకు ఒక్క ఓటు పడకుండా మీరే చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తున్నా. థ్యాంక్ యూ పాస్టర్, థ్యాంక్ యూ సార్, మంచి ఆన్సర్ చెప్పారు. ఎస్, ఒక ప్రజానాయకుడిగా మీరు ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదండి, యేసు దేవుడా దేవుని కంటే చిన్నవాడా అనే టాపిక్ మీద, మరియు కరెంట్ అఫైర్స్. ఎందుకంటే మనం యేసయ్య బిడ్డలము, యేసయ్య కూడా చెప్పాడు మీరు ఉప్పు వలె ఉండండి అని. సమాజంలో జరుగుతున్న పరిణామాల మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి జనరల్ క్వశ్చన్స్ కూడా మేము రేస్ చేసాము. చూసిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజు ఈ చర్చలో జాయిన్ అయిన పాస్టర్ సునీల్ గారు, వారికి వందనాలు. అండ్ పాస్టర్ స్వరాజ్ గారు, మీకు కూడా ప్రత్యేకమైన వందనాలండి. పాస్టర్ అశోక్ భరత్ గారు,
వందనాలు. అండ్ పాస్టర్ అపోస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫిర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మాకు తెలియని విషయాలు ఎన్నో మరి మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ధన్యవాదాలండి. మరొక చర్చతో, మరొక మంచి ముఖ్యమైన అంశంతో మళ్ళీ వారం మనం కలుసుకుందాము. ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ.